సో సో ఫర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఏం డిస్కస్ చేసాం అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈ డీటెయిల్ గా ఇంకా మిగతా చాప్టర్ అంతా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఫస్ట్ డెఫినేషన్ ఉంటుంది. ప్రతి దానికి కూడా మనకి ఏమనుకున్నాం అంటే చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఆ చార్జబిలిటీ సెక్షన్ లో మనం ఏం డిస్కస్ చేసామని చెప్పేసి అనుకుంటే సెక్షన్ 20 మా చార్జబిలిటీ సెక్షన్ ఎంత అంటే సెక్షన్ 22 అండి. సెక్షన్ 22 ఆఫ్ ది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబిలిటీ సెక్షన్ సెక్షన్ 22. ఓకే, సెక్షన్ 22 లో దేని గురించి మాట్లాడారు అని చెప్పేసి అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చార్జబిలిటీ గురించి మాట్లాడారు. ఆ చార్జబిలిటీ ఏమని చెప్పేసి అన్నారంటే ఇంకెవరు సౌండ్స్ ఆఫ్ చేయలేదు. సెక్షన్ 22 లో చార్జబిలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక ఏమని చెప్పారు అని చెప్పేసి అంటే యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ ఏమై ఉండాలని చెప్పేసి అన్నారండి. మనం ఏం డిస్కస్ చేసామంటే యాన్యువల్ వాల్యూ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ అని అన్నారు. ఆ ప్రాపర్టీ ఏమై ఉండాలి అని చెప్పేసి అన్నారు అంటే కనుక బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపర్టనెంట్ దేర్ టు, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపర్టనెంట్ దేర్ టు, building or land appurtenant thereto, of which SSC is the owner. SSC ఏమై ఉండాలంట, ఓనర్, is chargeable under the head income from house property అని చెప్పేసి అని చెప్పారమ్మా. సో ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే యాన్యువల్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం. తర్వాత ప్రాపర్టీ అనుకున్నాం. ప్రాపర్టీ అంటే ఏముండాలి, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ అని చెప్పేసి అనుకున్నాం. అంటే బిల్డింగ్ ఒకటే, ల్యాండ్ ఒకటే ఉంటే సరిపోతుంది సార్ అని చెప్పేసి అంటే ల్యాండ్ ఒకదాన్ని కనుక మీరు రెంట్కి ఇచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంటే ల్యాండ్ నేను కనుక లీజ్కి ఇచ్చినట్లయితే ఉత్తి ల్యాండ్ అండి, ఉత్తి ల్యాండ్ కనుక నేను లీజ్కి ఇచ్చినట్లయితే అక్కడ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఉండదు. దానికి వచ్చే ఇన్కమ్, ల్యాండ్ అండ్ లీజ్ కి ఇవ్వడం ద్వారా వచ్చే ఇన్కమ్ ని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని కన్సిడర్ చేస్తామా, చేయము. ఓకే సార్, ఖచ్చితంగా మనం ప్రాపర్టీని లీజ్ కి ఇవ్వాలా అని చెప్పేసి అంటే ప్రాపర్టీని ఏమి లీజ్ కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ లీజ్ రెంట్ అని చెప్పేసి అనట్లేదండి, రెంటల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ అని చెప్పేసి అనట్లేదండి. ఏం వాల్యూ ట్యాక్స్ చేస్తాను అంటున్నాడు, యాన్యువల్ వాల్యూ ట్యాక్స్ చేస్తాడంటున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ప్రాపర్టీ అంటే ఏముండాలన్నారండి, బిల్డింగ్ ఖచ్చితంగా ఉండాలి, ల్యాండ్ దాంతో పాటు కలిపి ఉన్న ల్యాండ్, ఉత్తి ల్యాండ్ కాదు, బిల్డింగ్ తో పాటు సరౌండింగ్ గా ఉన్న ల్యాండ్ అని కూడా కలిపి నువ్వు కనుక రెంట్కి ఇచ్చినట్లయితే దెన్ దట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అంతేగాని ఉత్తి ల్యాండ్ కనుక మనం లీజ్ కి ఇచ్చినట్లయితే దాని నుంచి ఇన్కమ్ ఎక్కువ అయినట్లయితే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్స్డ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, సో ల్యాండ్ అనేది అపార్ట్మెంట్ దేర్ టు, బిల్డింగ్ కి అపార్ట్మెంట్ గా ఉండాలి, సరౌండెడ్ బై ద బిల్డింగ్ అనేది ఉంటేనే అలాంటి బిల్డింగ్ ని ల్యాండ్ తో పాటు కలిపి నువ్వు కనుక లీజ్ కి ఇచ్చినట్లయితే అలాంటప్పుడు దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అయినట్లయితే అసలు ప్రాపర్టీ అంటూ ఉన్నట్లయితే, ఆ ప్రాపర్టీ అంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా దాన్ని ఏం చేస్తారనుకున్నామండి, దట్ ఈస్ దాని యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ చేస్తారని చెప్పేసి అనుకున్నామండి. ఓకే, సో బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు ప్రాపర్టీ కనుక ఉన్నట్లయితే ఆఫ్ విచ్ ఎస్ఎస్ ఏమై ఉండాలనుకున్నా, ఓనర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం. అలా ఓనర్ అయితే కనుక అప్పుడు దెన్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, సో కాబట్టి మనం ఏంటంటే సెక్షన్ 22 లో మనం చెప్పేది ఏంటంటే యాన్యువల్ వాల్యూ ట్యాక్స్ చేస్తారు. ప్రాపర్టీ కన్సిస్టింగ్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు, ఆ ప్రాపర్టీకి నువ్వేమై ఉండాలి, ఓనర్ అయి ఉండాలి. అప్పుడు దాని నుంచి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నుంచి టాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం.
సార్ ఇక్కడ ప్రాపర్టీని రెంట్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే అవసరం లేదంటండి. అంటే ప్రాపర్టీ నుంచి ఇన్‌కమ్ జనరేట్ అవ్వాల్సిన అవసరం లేదా? టు గెట్ టాక్స్‌డ్. టాక్స్ చేయడానికి ఇక్కడ ప్రాపర్టీని మనం రెంట్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదా? దాని నుంచి ఇన్‌కమ్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదా? అంటే అసలు అవసరమే లేదు. అంటే ప్రాపర్టీకి నువ్వు ఓనర్‌గా ఉంటే చాలు ఆటోమేటిక్‌గా యూ కెన్ లివ్ ఇక్కడ ఏం చేయొచ్చంటే టాక్స్ అనేది లెవీ చేయొచ్చు అని చెప్పేసని చెప్తున్నారండి. సార్ ఇక్కడ ప్రాపర్టీ అని అన్నారు కదా సార్. ఆ ప్రాపర్టీ అనేది అంటే బిల్డింగ్ అని అన్నారు. అంటే ల్యాండ్ ఉత్తనే కాదు బిల్డింగ్ తో పాటు కలిపి అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ల్యాండ్ ఏదైతే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని ప్రాపర్టీ అని ఏదైతే అంటున్నారో ఆ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తారు అని చెప్పేసానంటే కనుక మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఏమని చెప్పేసానంటే ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీ తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ తర్వాత ఇంకా లాస్ట్ మనకి మిగిలింది ఏంటంటే డీమ్డ్ టు బి లెట్ అవుట్. సో మనకి ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే గనక మనం ఎన్ని చెప్పుకున్నామండి 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుంటే కనుక ఫస్ట్ మనం క్లాసిఫై చేయడం ఎలా క్లాసిఫై చేద్దాం అని అనుకున్నామంటే కనుక సో ఫస్ట్ మనం ఒక కొన్ని బిల్డింగ్స్ ని అంటే ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయని చెప్తానంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి గనక మీ సొంతంగా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి గనక ఏదైనా బిల్డింగ్స్ యూజ్ చేస్తున్నట్లయితే ఏదైనా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి మీరు మీ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తున్నట్లయితే మీ ఓన్ బిజినెస్ చేసుకోవడానికి అలాంటి ప్రాపర్టీస్ ని ఫస్ట్ మీ టోటల్ ప్రాపర్టీస్ లిస్ట్ లోంచి ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఏమై ఉండాలండి బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు ఓకే ఆ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు అనేది ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్ట్మెంట్ దేర్ టు అనే ప్రాపర్టీ బిల్డింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి ప్రాపర్టీలో మీరు ఓన్ బిజినెస్ అంటూ చేసుకుంటున్నట్లయితే అంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్నట్లయితే అలాంటి ప్రాపర్టీస్ ని ఫస్ట్ ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాం. ఎగ్జాంపుల్ కి నా దగ్గర 10 ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే 10 ప్రాపర్టీస్ కి నేను ఓనర్ ని అని చెప్పేసి నేను మాట్లాడితే కనుక 10 ప్రాపర్టీస్ లోంచి బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ నేను ఏదైతే క్యారీ అవుట్ చేస్తున్నానో ఆ బిల్డింగ్స్ ని తీసేస్తాను ఏంటంటే ఒక 2 ప్రాపర్టీస్ లో నేను నా ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ క్యారీ అవుట్ చేస్తున్నాను సార్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఇంకా ఎన్ని మిగులుతాయండి ఆ మిగిలిన 8 ప్రాపర్టీస్ మాత్రమే నేను ఇందులో కన్సిడర్ చేయాలంట ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోకి నేను కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుందంట. ఓకే సో 10 ప్రాపర్టీస్ లోంచి 2 ప్రాపర్టీస్ నేను బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి తీసేసిన తర్వాత మిగిలిన 8 ప్రాపర్టీస్ నాకు ఇక్కడ ఇన్కమ్ ఇక్కడ ప్రాపర్టీ ఇక్కడ చార్జబిలిటీ సెక్షన్ లో చెప్పిన ప్రాపర్టీకి ఓనర్ అనేది ఏదైతే అన్నారో అక్కడ మనం కన్సిడర్ చేయాలనుకున్నాం. ఈ 8 ప్రాపర్టీస్ ని ఎలా క్లాసిఫై చేస్తారంటే ఇలా క్లాసిఫై చేస్తారంట. అంటే మిగిలిన 8 ప్రాపర్టీస్ ను మాత్రమే అందులో లెట్అవుట్ ప్రాపర్టీస్ ఎన్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఎన్ని డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీస్ ఎన్ని అని చెప్పేసి క్లాసిఫై చేయాలంట. సో సార్ ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీస్ ఎన్ని అని చెప్పేసి చూస్తే కనుక నేను బిల్డింగ్ ని లెట్అవుట్ కి ఇచ్చినట్లయితే సార్ లెట్అవుట్ అంటే ఎలాగ సార్ ఈవెన్ 1 డే నేను లెట్అవుట్ కి ఇచ్చినా సరే దట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ లెట్అవుట్ ప్రాపర్టీ. అంటే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో మనం లెట్అవుట్ గనక ఇచ్చినట్లయితే ప్రాపర్టీని అంటే లీజ్ గనక ఇచ్చినట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ టు బి ఏమంటారంటండి లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేయాలంట. సో నాకున్న 8 ప్రాపర్టీస్ ఉన్నాయనుకున్నాం అంటే టోటల్ 10 ఉన్నాయి. అందులో 2 అంటే 10 బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో 2 బిల్డింగ్స్ నేను ఓన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి యూజ్ చేస్తున్నాను. అప్పుడు ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉంటాయి 8 బ్యాలెన్స్ ఉంటాయి. ఈ 8లో నేను 4ని నేను ఏం చేశానంటే లెట్అవుట్ కి ఇచ్చానంట. 4 ప్రాపర్టీస్ నేను లెట్అవుట్ కి ఇచ్చానంట. సో ఫస్ట్ 8 కనుక లెట్అవుట్ కి ఇచ్చినట్లయితే 8 ప్రాపర్టీస్ ఎందులోకి వచ్చేస్తాయి ఏంటండి లెట్అవుట్ ప్రాపర్టీస్ లోకి వచ్చేస్తాయంటండి. ఓకే ఇంకా అంటే లెట్అవుట్ ప్రాపర్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా దేంట్లోకి రావు సెల్ఫ్ ఆక్యుపైడ్ లోకి రావు డీమ్డ్ టు బి లెట్అవుట్ లోకి వచ్చే అవకాశం అనేది లేదు. సో ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీ కింద కనుక క్లాసిఫై అయిపోయినట్లయితే ఇంకా సెల్ఫ్ ఆక్యుపైడ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ అనే కాన్సెప్టే తీసేస్తామండి. అలా కాకుండా సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ లెట్అవుట్ కి ఇచ్చి ఇంకా సమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే కనుక అప్పుడు ఏం చేస్తామంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీకి మనం బ్యాలెన్స్ ని అడ్జస్ట్ చేస్తాం.
సార్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్? సో ఏదైనా ప్రాపర్టీని మీరు ఓన్ గా ఉంటున్నట్లయితే, ఓకే, మీ ఓన్ గా మీరు రెసైడ్ అవుతున్నట్లయితే ఆ ప్రాపర్టీని ఏమంటారంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని కూడా అంటారు. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటారండి జనరల్ గా. మీరు ఓన్ గా రెసైడ్ అయితే కనుక దాన్ని ఏమంటారు? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటారండి. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఇచ్చారంటే ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాండి. ఈ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని ఎందుకు ఇక్కడ కన్సిడర్ చేశారు ఆర్ అని ఆయన చెప్పేసానంటే, మీరు ప్రాపర్టీని లెట్అవుట్ కి ఇవ్వాల, మీరు ప్రాపర్టీని లెట్అవుట్ కి ఇవ్వాల, మీ ఓన్ గా కూడా మీరు ఉండట్లా. సో మొత్తం 4 ప్రాపర్టీస్ లెట్అవుట్ కి ఇచ్చిన తర్వాత మిగతా 4 ప్రాపర్టీస్ లో మీరు ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేదాన్ని చూస్ చేసుకోవచ్చంట. సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేదాన్ని చూస్ చేసుకోవచ్చంట. సార్ నాలుగిట్లో నేను ఇక్కడ నాలుగిటి యొక్క యాన్యువల్ వాల్యూస్ చూసాను అనుకోండి. యాన్యువల్ వాల్యూస్ లో ఒక యాన్యువల్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఎక్కువ ఉన్న యాన్యువల్ వాల్యూని మనం ఏం చేయొచ్చు? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో యాన్యువల్ వాల్యూ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి అది చెప్తున్నానండి. యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఇస్ గోయింగ్ టు బి నిల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అలా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని ఎందుకన్నారంటే, ఫస్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ చూస్తారండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏంటనేది. సార్ ఇక్కడ మనం ఆక్యుపై చేసిన ప్రాపర్టీ కంటే వేరే ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉంది అనుకుంటే గనక అప్పుడు అది అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ. అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని కూడా మనం ఏం చేసుకోవచ్చు? సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అలా ఎన్ని ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకొచ్చంటండి? 2 ప్రాపర్టీస్ ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకొచ్చంటండి. సో ఇంకా బ్యాలెన్స్ మిగిలిన వాటిని అన్నింటినీ కూడా దేని కింద కన్సిడర్ చేస్తారంట? డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేస్తారంట. అంటే ఇక్కడ ఫస్ట్ లెట్ అవుట్ ప్రాపర్టీస్ అన్ని 4. అంటే మన ఎగ్జాంపుల్ లో 8 మిగిలినవి. ఈ 8లోని మనం ఏం చేస్తున్నాం? 4 ని లెట్ అవుట్ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా మిగిలిన రెండింటిని సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ కింద కన్సిడర్ చేస్తున్నాము. ఆ తర్వాత ఇంకా బ్యాలెన్స్ రెండాటిని డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీస్ కింద మనం క్లాసిఫై చేసేస్తున్నామంట. సో డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీస్ ఇంకా బ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాలెన్స్ ఏంటండి. సార్ ఎందుకు సార్ ఇలా క్లాసిఫై చేస్తున్నాము? ఎందుకు అని చెప్పేసానంటే, ఇక్కడ ప్రాపర్టీని రెంట్ కి ఇస్తే రెంట్ ని మీరు ఇన్కమ్ కింద కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇన్కమ్ ని యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీని ఈస్ గోయింగ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఇన్కమ్. యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీని మీరు ఏం చేస్తున్నారంటండి? ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తున్నారంట. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనం కన్సిడర్ చేసేది యాన్యువల్ వాల్యూని. ఓకే, రైట్. సో దీని గురించి మనం మాట్లాడుకున్నామండి. తర్వాత మనం we have discussed about కాంపోజిట్ రెంట్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ప్రాపర్టీలోంచి ఏం ఎక్స్క్లూడ్ చేయాలి, ఏం ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ చెప్పమ్మా. సార్ ఒకవేళ మనం ఒక ప్రాపర్టీని ఆక్యుపై చేస్తున్నాం సార్, వేరే ప్రాపర్టీని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద పెట్టుకోవచ్చా సార్? వేరే ప్రాపర్టీ చేసుకోవచ్చు. హైయర్ వాల్యూ ఉందని అది వేరే తీసుకోవచ్చా సార్? లేకపోతే ఆక్యుపై చేసిందే తీసుకోవాలని ఏమైనా రూల్ ఉంది? అలా రూల్ ఏం లేదమ్మా. నువ్వు అందుకనే అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని ఇక్కడ యాడ్ చేసేది చూసా. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటాడు. అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీని కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఆక్యుపైడ్ ని డీమ్డ్ టు బి లెట్ అవుట్ లో కూడా తీసుకోవచ్చు సార్ కావాలంటే. ప్రాపర్టీ ఫస్ట్ లెట్ అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేసేటా లేదా చూసుకోవాలమ్మా. లెట్ అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేయలేదు అని చెప్పేసి, లెట్ అవుట్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ లోకి తీసుకోవచ్చు, లేదా ఇంకా బ్యాలెన్స్ వాటిని డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద తీసుకోవచ్చు. జనరల్ గా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అడ్వాంటేజ్ సార్ అని చెప్పేసి అంటే కనుక దీని యాన్యువల్ వాల్యూ నిల్ కాబట్టి హైయెస్ట్ యాన్యువల్ వాల్యూ అంటే లెట్ అవుట్ ప్రాపర్టీ కింద క్లాసిఫై చేసేసిన తర్వాత మిగిలిన వాటిల్లోంచి హైయెస్ట్ యాన్యువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ యాన్యువల్ వాల్యూ హైయెస్ట్ యాన్యువల్ వాల్యూని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకుంటాం. ఈవెన్ దో యు ఆర్ నాట్ ఆక్యుపైయింగ్ ఫర్ ది సెల్ఫ్ ఆక్యుపేషన్. దాన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద తీసుకోవచ్చు అంట. సపోజ్ ఇక్కడ బ్యాలెన్స్ మిగిలిన ప్రాపర్టీస్ నేను ABCD అని 4 కింద నేను క్లాసిఫై చేస్తున్నానమ్మా. ఇక్కడ డిని నేను ఏంటంటే ఇక్కడ నేను సెల్ఫ్ ఆక్యుపేషన్ లో ఉన్నాను. సెల్ఫ్ ఆక్యుపేషన్ లో ఉన్నదని దేంట్లో? డి అనే ప్రాపర్టీలో. కానీ ఏ అనే ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ఎక్కువ. యాన్యువల్ వాల్యూ అనేది ఏకి బికి యాన్యువల్ వాల్యూ ఎక్కువ అంట. నేను ఉంటుంది ఎంత? డిలో ఉంటున్నాను, డి అనే ప్రాపర్టీలో ఉంటున్నాను.
కానీ ఇక్కడ నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ కి డీని వాడుతున్నా సరే ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ఏ అండ్ బి ప్రాపర్టీస్ ని నేను ఏం చేసుకోవచ్చు అంట, సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద కన్సిడర్ చేసుకుని ఇంకా బ్యాలెన్స్ మిగిలిన ఇక్కడ సి అండ్ డి రెండు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఏం చేస్తానంటే డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద నేను క్లాసిఫై చేసుకుంటానంట. ఓకేనా, మా డౌట్ క్లియర్ అయిందా? ఎస్ సార్. ఓకే, ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీ కాని వాటిల్లోనే నువ్వు ఈ ఆప్షన్ అనేది తీసుకోవాలి, అది మనకి మాత్రం ఇంపార్టెంట్ అమ్మా. సార్ 8 ప్రాపర్టీలు 8 ప్రాపర్టీలు లెట్అవుట్ కి ఇచ్చేస్తే కనుక అప్పుడు 8 ప్రాపర్టీలు ఎందులోకి వచ్చేస్తాయి, లెట్అవుట్ ప్రాపర్టీస్ లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఇలాగ ఎందుకు క్లాసిఫై చేసామంటే దీని యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అనేది డిఫరెంట్ అంటండి. లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ డిఫరెంట్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ డిఫరెంట్, డీమ్డ్ టు బి లెట్అవుట్ యొక్క యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అనేది డిఫరెంట్. అర్థమవుతుందండి? సార్ మనం ఎందుకు సార్ హైయెస్ట్ వాల్యూని ఉన్నదాన్ని యాన్యువల్ వాల్యూ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ లో మనం ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చేసేటప్పుడు, ఇన్కమ్ డిటర్మినేషన్ చేసేటప్పుడు మోస్ట్ అడ్వాంటేజెస్ ఏదైతే ఉంటుందో ఎవరికి, ఎస్ఎస్సికి, అసెసింగ్ ఆఫీసర్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కాదు, ఎస్ఎస్సికి మోస్ట్ ఫేవరబుల్ ఇదేదైతే ఉంటుందో అది మనం ఇక్కడ చేయాలంటండి. అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేయాలంటే యాన్యువల్ వాల్యూ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉన్న ప్రాపర్టీస్ ని మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేసి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ ప్రాక్టికల్ గా కాకుండా రియల్ లైఫ్ లో ఏం చేయొచ్చు సార్, రియల్ లైఫ్ లో ఎస్ఎస్సి ఇష్టం అండి. ఎస్ఎస్సి ఇష్టం ఏంటి సార్, ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీని సిని డిని చాలా తక్కువ వాల్యూ యాన్యువల్ వాల్యూ అయినా సరే వాడు ఏంటంటే ఎక్కువ ట్యాక్స్ కడదామని అనుకుని వాడు సిని డిని సెల్ఫ్ ఆక్యుపేషన్ లో తీసుకున్నాడంట. ఎక్కువ ఇన్కమ్ వాడంతటి వాడు ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఏని బిని కాకుండా సిని డిని ఏం చేశాడంట, యాన్యువల్ వాల్యూ తక్కువ ఉన్న వాటిని వాడు సెల్ఫ్ ఆక్యుపేషన్ లో తీసుకున్నాడంట. సో మిగిలిన రెండాటికి ఎక్కువ యాన్యువల్ వాల్యూ ఆఫర్ చేస్తూ డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద వాడు ట్యాక్స్ కడదాం అనుకుంటున్నాడంట. కట్టచ్చా సార్? ఎంచక్క కట్టుకొచ్చండి. కానీ మీరు ఎగ్జామ్ లో ఆన్సర్ మాత్రం అలా చేయడానికి లేదు. ఎందుకు అంటే కనుక మనకి కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ ప్రెజెంటేషన్ కి బేసిక్ రూల్స్ ఉంటాయి. ఏంటి అంటే కనుక మనం ఆన్సర్ రాసేటప్పుడు ది మోస్ట్ అడ్వాంటేజియస్ అండ్ అడ్వాంటేజియస్ టు ఎస్ఎస్సి ఏదైతే ఉంటుందో దాని దృష్టిలో పెట్టుకుని మనం ఎగ్జామ్ లో ఆన్సర్ చేయాలంట. మన కీలో కూడా ఏది ఆన్సర్ కింద ఉంటుందంటే కనుక ఎక్కడైతే ఇన్కమ్ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో విత్ లీగల్ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఆక్యుపై చేస్తూ, లీగల్ అడ్వాంటేజెస్ అండి, లీగల్ అడ్వాంటేజెస్ కదా, ఇది లీగల్ అడ్వాంటేజే కదా. ఎస్, the law has given you to take an option that even if you are not self-occupying, even an unoccupied property can also be considered as a self-occupied property అనుకుంటే కనుక ఇక్కడ నాలుగిట్లో నాకు ఆప్షన్ ఉంది కాబట్టి నేనేం చేస్తానండి, ఏ అండ్ బి అనేది నేను యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ చేయడానికి చూస్తానండి. సరే, యాన్యువల్ వాల్యూని నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద కన్సిడర్ చేయడానికి చూస్తాను. ఎందుకంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ యాన్యువల్ వాల్యూ అంతా నిల్. అంటే ఇక్కడ ఏంటి, ట్యాక్స్ అడ్వాంటేజ్ ఎక్కువ వచ్చేలాగా నేను చూసుకుంటాను. అలా మనకి యాక్ట్ ఆప్షన్ ఇచ్చిందా లేదా? ఎస్, ఆప్షన్ ఇచ్చింది కాబట్టి నేను ఎలా చూస్ చేస్తాను. అంటే జనరల్ గా ఎస్ఎస్సీస్ అందరూ కూడా ఎలా ఆలోచిస్తారు అని చెప్పేసానంటే వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలని అనుకుంటారు, కానీ డిపార్ట్మెంట్ కి అడ్వాంటేజ్ రావాలని ఎవడు అనుకోడు. సో ఒక ఆన్సర్ కూడా మనం ఇలాగే రాయాలి. కానీ ప్రాక్టికల్ లైఫ్ కి వచ్చేసరికి అక్కడ టోటల్ గా కావాలనుకుంటే, ఎస్ఎస్సి కావాలనుకుంటే సిఎన్డిని సెల్ఫ్ ఆక్యుపేషన్ లోకి తీసుకోవచ్చు. అలాగని మన ఆన్సర్ మాత్రం సిఎన్డికి అంటే ఇక్కడ సార్ నేను ఎలా అజంప్షన్ రాసుకోవచ్చా అని చెప్పేసానంటే అజంప్షన్ రాయొద్దండి. ఇలాంటి కేసెస్ లో అజంప్షన్ అనేది ఇట్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ దట్ సిఎన్డి ది ఎస్ఎస్సి హ్యాస్ చూసెన్ దట్ సిఎన్డి ద సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ అని చెప్పేసి వాడు చూస్ చేసుకున్నాడు అని చెప్పేసి మన అజంప్షన్ కూడా రాయొద్దు. అలాంటివి చేయొద్దు. ఎందుకంటే కీలో డైరెక్ట్ గా ఉంటది ఏంటంటే ఏదైతే మోస్ట్ అడ్వాంటేజియస్ టు ద ఎస్ఎస్సి ఉంటుందో అదే కీలో ఉంటదండి. అందుకోసం చెప్పేసి ఇక్కడ ఏ అండ్ బి ఏవైతే యాన్యువల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ని మనం ఏం చేయాలంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా వాటిని కన్సిడర్ చేయాలా సార్ అంటే అలా ఖచ్చితంగా రూల్ ఏమీ లేదు. ఓకే, కానీ ఆప్షన్ అనేది ఇచ్చినప్పుడు మన అడ్వాంటేజ్ వాడుకోమా? ఎస్, ఖచ్చితంగా మనం అడ్వాంటేజ్ అనేది వాడుకుంటాము. సో అడ్వాంటేజ్ అనేది మనం ఆన్సర్ లో కూడా రాయాలి. కానీ అజంప్షన్ మాత్రం ఎస్ఎస్సికి డిస్ఫేవర్ గా ఉన్న అజంప్షన్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవడానికి లేదు. ఎగ్జామ్ లో ప్యాటర్న్ ఆఫ్ రైటింగ్ ద ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, సో నెక్స్ట్ మనం
ఇంకేం మాట్లాడుకున్నాం అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ చార్జబుల్ అండర్ ది అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో టాక్సిబుల్ చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ కాంపోజిట్ రెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత డీమ్డ్ ఓనర్ కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. డీమ్డ్ ఓనర్ కేసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. సెక్షన్ 27 గురించి డిస్కస్ చేసాం. తర్వాత కంప్యూటేషన్స్ కూడా డిస్కస్ చేసినట్టున్నాం అండి. కంప్యూటేషన్స్ గురించి మాట్లాడుకుంటే యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అయిపోయిందమ్మా అవలేదా? అయిపోయింది సార్. ఓకే. సో యాన్యువల్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తాం అనేది ఒక్కసారి నేను బ్రీఫ్ గా చెప్పేస్తాను. ఆ తర్వాత మనం ఫర్దర్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. సో గుర్తులేని వాళ్ళు ఒకసారి చూడండి. సో ఫస్ట్ మనం ప్రాపర్టీస్ లో లెట్అవుట్ ప్రాపర్టీని కన్సిడర్ చేద్దాం. లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూని ఎలా డిటర్మైన్ చేయాలి? డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ. సో యాన్యువల్ వాల్యూని డిటర్మైన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నామని చెప్పేసి అంటే కనుక కంపేర్ ఫెయిర్ రెంట్ విత్ ద మున్సిపల్ వాల్యూ. ఫెయిర్ రెంట్ ని మున్సిపల్ వాల్యూకి కంపేర్ చేయమన్నాం. సో కంపేర్ చేసినప్పుడు ఏం తీసుకోమన్నారంటే విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏది ఎక్కువైతే తీసుకోమన్నారండి. ఫెయిర్ రెంట్ అంటే ఏంటి? మార్కెట్ రెంట్ అండి. మున్సిపల్ వాల్యూ అంటే ఏంటి? టు ట్యాక్స్. మున్సిపాలిటీ మనకి ఏం చేస్తుందండి? ప్రాపర్టీ ట్యాక్సెస్ లెవీ చేస్తుంది. ఆ ప్రాపర్టీ ట్యాక్సెస్ లెవీ చేయడం కోసం ఏదైతే వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేస్తారో ఆ వాల్యూని ఇక్కడ మనకి వచ్చే రెవెన్యూ అంటే ప్రాపర్టీ మీద ఎంత రెంట్ వస్తుందో దాని మీద సర్టెన్ పర్సెంటేజ్ చేసి మీ దగ్గర నుంచి ఏం చేస్తారంటే ప్రాపర్టీ ట్యాక్స్ కన్సిడర్ చేస్తారండి. ఆ ప్రాపర్టీ మీద నువ్వు ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తావు అని చెప్పేసి వాళ్ళే ఒక గెస్ చేసి దాని మీద ఏం చేస్తారు? సర్టెన్ పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి అక్కడ మీకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది వేస్తారండి. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ డిటర్మినేషన్ కోసం మున్సిపల్ వాల్యూ అనేది ఏదైతే డిటర్మైన్ చేస్తారో ఆ మున్సిపల్ వాల్యూని దేంతో కంపేర్ చేయమంటున్నాడండి? మార్కెట్ రెంట్ తో కంపేర్ చేయమంటున్నాడండి. కంపేర్ చేసి రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, ఏది ఎక్కువైతే దాన్ని మనం ట్యాక్స్ చేస్తాం కాబట్టి దాన్ని స్టెప్ 1 వాల్యూ కింద కన్సిడర్ చేయమంటున్నాడండి. ఏమన్నాడు? స్టెప్ 1 వాల్యూ. ఈ స్టెప్ 1 వాల్యూని మనం ఏం చేస్తామంటే స్టెప్ 1 వాల్యూ కంపేర్డ్ విత్, దీన్ని దేంతో కంపేర్ చేస్తామంట? ఫెయిర్, ఇక్కడ ఫెయిర్ రెంట్ అంటే మార్కెట్ రెంట్, మున్సిపల్ వాల్యూ. ఫెయిర్ రెంట్ ని అంటే మార్కెట్ రెంట్ ని మున్సిపల్ వాల్యూతో కంపేర్ చేసి రెండిట్లో ఏది ఎక్కువ అయితే దాన్ని ఏం చేయమన్నాడు? స్టెప్ 1 వాల్యూ. ఈ స్టెప్ 1 వాల్యూని మనం దేంతో కంపేర్ చేస్తామంటండి? స్టాండర్డ్ రెంట్. వాట్ వి కాల్ ఇట్ as స్టాండర్డ్ రెంట్. స్టాండర్డ్ రెంట్ అంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మనకి ఏదైతే ఇక్కడ ఉంటుందో, రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మనకి ఏదైతే రెంట్ డిటర్మైన్ చేస్తారో ఆ డిటర్మైన్ చేసిన రెంట్ ని మనం ఏం చేస్తామండి? స్టాండర్డ్ రెంట్ అంటాం. సార్ వాట్ ఇస్ స్టాండర్డ్ రెంట్? సో అంతకు మించి నువ్వు రెంట్ చార్జ్ చేయొచ్చా? చార్జ్ చేయడానికి లేదు. సార్ ఒకవేళ చార్జ్ చేస్తే అక్కడ రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం వైలేషన్ అండి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అన్ని పట్టించుకోం. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ స్టెప్ 1 వాల్యూని దేంతో కంపేర్ చేస్తారండి? స్టాండర్డ్ రెంట్ తో కంపేర్ చేస్తారు. ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ లెస్ తీసుకుంటామండి. ఎందుకంటే ఎంతకంటే మించి రెంట్ నువ్వు చార్జ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ రెండింటిని కంపేర్ చేసి ఇక్కడ ఏం చేశారండి? స్టెప్ 2 వాల్యూ అరైవ్ అయ్యారు. అమ్మ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. స్టెప్ 2 వచ్చింది కానీ ఈ స్టెప్ 2 లో మనకి ఇంకా ఏం లేదండి, యాక్చువల్ రెంట్ అనేది లేదు. మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాం అనేది లేదండి. మనం ఎంత కలెక్ట్ చేస్తున్నాం అనేది ఇంకా మనకి లేదు. సో ఈ స్టెప్ 2 వాల్యూని దేంతో కంపేర్ చేయాలని చెప్పేసి అంటే కనుక స్టెప్ 2 వాల్యూ కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్. స్టెప్ 2 వాల్యూ కంపేర్డ్ విత్ యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేయాలంట. ఇక్కడ మనం చూస్తే కనుక ఫెయిర్ రెంట్, మార్కెట్ రెంట్ ని మున్సిపల్ వాల్యూని కంపేర్ చేసి విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ మున్సిపల్ వాల్యూని ఫెయిర్ రెంట్ ని కంపేర్ చేసి స్టెప్ 1 వాల్యూ తీసుకుని స్టెప్ 1 వాల్యూని దేంతో కంపేర్ చేసాం? స్టాండర్డ్ రెంట్ కింద కంపేర్ చేసి రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకుని స్టెప్ 2 వాల్యూ కింద తీసుకున్నాం. సార్ స్టెప్ 2 వాల్యూ వచ్చింది. సార్ ఇక్కడ స్టాండర్డ్ రెంట్ అనేది రెంట్ రెగ్యులేషన్ యాక్ట్ లో మనకి ఎంత రెంట్ చార్జ్ చేయాలనేది మనకి క్లియర్ గా ఇవ్వలేదంటండి. అంటే ఎగ్జామ్ క్వశ్చన్ లో గానీ
అక్కడ ఇదిగా రెంట్ కంట్రోల్ యాక్ట్ లో కానీ మనకి ఆ రెంట్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి సార్? ఇక్కడ జీరో తీసుకోవద్దు దయచేసి. జీరో తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే స్టెప్ 1 వాల్యూ ఆర్ జీరో విచ్ ఎవర్ ఇస్ లెస్ అంటే జీరో అయిపోతుందండి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టెప్ 1 వాల్యూని డైరెక్ట్ గా స్టెప్ 2 వాల్యూ కింద కన్సిడర్ చేయాలి. ఇఫ్ దేర్ ఇస్ ఇఫ్ నో స్టాండర్డ్ రెంట్, ఇఫ్ నో స్టాండర్డ్ రెంట్, స్టాండర్డ్ రెంట్ అనేది లేకపోతే కనుక అప్పుడు దెన్ నో స్టెప్ 2, no step 2. Step 1 value will directly become step 1 value will directly become step 2 value. Step 1 value ఏమైపోతుందంట step 2 value అయిపోతుంది. ఓకే, ఒకవేళ కనుక స్టాండర్డ్ రెంట్ అనేది క్వశ్చన్ లో ఇవ్వకపోయినా స్టాండర్డ్ రెంట్ అనేది సెపరేట్ గా లేదు అని చెప్పినా మనం ఏం చేస్తామండి స్టెప్ 1 వాల్యూని డైరెక్ట్ గా స్టెప్ 2 వాల్యూ కింద తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ని మనం తీసేస్తున్నాము, ఎలిమినేట్ చేస్తున్నాము. ఓకే, తర్వాత స్టెప్ 2 వాల్యూ ని దేంతో కంపేర్ చేస్తున్నామంట? యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేస్తున్నామంట. సరే, ఈ యాక్చువల్ రెంట్ కన్సిడర్ చేసేటప్పుడు మనం ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసానంటే రూల్ 4 లో మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చాడంట. ఆ కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే అన్రియలైజ్డ్ రెంట్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. యాక్చువల్ రెంట్ లోంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. ఏ సార్, నేను ప్రాపర్టీని రెంట్కి ఇచ్చాను, వాడు నాకు రెంట్ ఇవ్వలేదు. 12 నెలలు రెంట్కి ఇచ్చానండి, కానీ ఆడు అందులో 8 నెలలు మాత్రమే రెంట్ ఇచ్చాడండి. మిగతా 4 నెలలు రెంట్ ఇవ్వలేదండి. ఆ రెంట్ ఇవ్వనప్పుడు ఇక్కడ యాక్చువల్ రెంట్ అంటే 8 మంత్స్ తీసుకోవాలా 12 మంత్స్ తీసుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. నువ్వు ప్రాపర్టీని టోటల్ గా లెట్అవుట్ ఇచ్చింది అన్నాడు 12 మంత్స్ రెంట్కి ఇస్తే 12 మంత్స్ కన్సిడర్ చేయాలా? అందులోంచి అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉన్నట్టయితే అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేసి మిగిలిన 8 మంత్స్ కన్సిడర్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అంట. అలా చూసుకుంటే కనుక we have to consider the rule 4 conditions. రూల్ 4 కండిషన్స్ ని మనం చూడాలంటే ఆ రూల్ 4 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఇక్కడ యాక్చువల్ రెంట్ ఎన్ని మంత్స్ అవుతుంది? 8 మంత్స్ అవుతుంది అంట. ఓకే సార్, ఇక్కడ రూల్ 4 కండిషన్స్ ని సాటిస్ఫై చేయకపోతే కనుక అప్పుడు 12 మంత్స్ ని ఇక్కడ మనం కన్సిడర్ చేయాలంట. ఇఫ్ రూల్ 4 కండిషన్స్ కనుక మనం సాటిస్ఫై చేస్తే మన ఎగ్జాంపుల్ లో మనం ఏమనుకున్నామండి 4 మంత్స్ నాకు రెంట్ పే చేయలేదు అని చెప్పేసి కనుక మనం అనుకున్నట్లయితే ఇక్కడ రూల్ 4 కండిషన్స్ కనుక నేను సాటిస్ఫై చేయలేదు అని చెప్పేసాను. సరే, రూల్ 4 కండిషన్స్ కనుక నేను సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే 8 మంత్స్ కన్సిడర్ చేస్తామంట. రూల్ 4 కండిషన్స్ నేను సాటిస్ఫై చేయలేదు అనుకుంటే కనుక అప్పుడు ఎంత ఏం చేయాలంట 12 మంత్స్ ని రెంట్ ని నేను ఇక్కడ యాక్చువల్ రెంట్ కింద కన్నా మనం కన్సిడర్ చేయాలంట. లెట్అవుట్ ఇచ్చావు కదా, రెంట్ రాకపోయినా సరే ఇక్కడ రూల్ 4 కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయకపోతే కనుక 12 మంత్స్ రెంట్ ని కన్సిడర్ చేయాలి. రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక అప్పుడు 8 మంత్స్ రెంట్ ని యాక్చువల్ రెంట్ కింద కన్సిడర్ చేస్తే సరిపోతుంది. అంటే మనం అడ్జస్ట్మెంట్ ఏం చేస్తున్నాం అండి, యాక్చువల్ రెంట్ కి అన్రియలైజ్డ్ రెంట్ ని అడ్జస్ట్ చేస్తున్నాం ఎప్పుడు రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే. ఓకే, రూల్ 4 కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే ఆ అన్రియలైజ్డ్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చెయ్యట్లేదు. ఓకే రైట్ సార్, వాట్ ఆర్ ద రూల్ 4 కండిషన్స్ అని చెప్పేసి అని అనుకుంటే రూల్ 4 కండిషన్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఏం చెప్తున్నారండి? సో టెనెన్సీ మస్ట్ బి బోనఫైడ్ అని అంటున్నాడండి. రూల్ 4 కండిషన్స్ ఏమంటున్నాడు? టెనెన్సీ మస్ట్ బి బోనఫైడ్ అంటే బెనిఫిట్ పొంది ఉండాలి. టెనెంట్ బెనిఫిట్ పొంది ఉండాలంట. తర్వాత డిఫాల్టింగ్ టెనెంట్ has vacated or steps have been taken to compel him to vacate the property. అంటే ప్రాపర్టీ నుంచి ఇవన్నీ పంపించేయాలంట. బయటికి పంపించకుండా మనం రెంట్ రాలేదు చెప్పి రెంట్ మైనస్ చేసేస్తున్నాం అంటే అన్రియలైజ్డ్ రెంట్ కి ఎవడు ఒప్పుకోడండి. ఎందుకంటే వాడు రెంట్ ఇచ్చినా సరే నువ్వు ఇవ్వట్లేదని చెప్తున్నావేమో, అందుకని కనీసం వాడిని వెకేట్ చేయించే స్టెప్స్ అన్న తీసుకున్నావా అని చెప్పేసి చూస్తారు. కాబట్టి వెకేట్ చేసే స్టెప్స్ అన్న తీసుకుంటేనే లేదా వెకేట్ చేయించాలి లేదా స్టెప్స్ అనేది తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏం చేస్తారంటే అన్రియలైజ్డ్ ని మైనస్ చేసుకుని ఇస్తారంటే. టెనెన్సీ బోనఫైడ్ అంటే బెనిఫిట్ పొంది ఉండాలి, ఖచ్చితంగా వాడు రెంట్ కి ఉండాలి, ఆడు రెంట్ బెనిఫిట్ అనేది పొంది ఉండాలి, ఆడు మనకి ఏం చేసి ఉండాలండి డిఫాల్ట్ చేసి ఉండాలి. డిఫాల్టింగ్ టెనెంట్ ని మనం వెకేట్ చేయించాలి లేదా వెకేట్ కి స్టెప్స్ అన్న తీసుకోవాలి. తర్వాత the SS defaulting tenant is not occupied any property of the SSC. ఈ ప్రాపర్టీ నుంచి పంపించేసి ఈ ప్రాపర్టీ మీద మనం అడ్వాంటేజ్ క్లెయిమ్ చేసుకోవడం కానీ బయటికి పంపించేసి మన ప్రాపర్టీని వేరే ప్రాపర్టీ ఇచ్చేసి అక్కడ ఉండమన్నామంట. అలా ఉండొచ్చండి. అదే వాడికి మనం ఇంకోసారి రెంట్కి ఇవ్వచ్చు, ఇంకో ప్రాపర్టీ రెంట్కి ఇవ్వచ్చు, ఇవ్వకూడదంట.
తర్వాత ఎస్ఎస్సి హాస్ టేకెన్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ టు ఇనిషియేట్ లీగల్ ప్రొసీడింగ్స్ ని ఇనిషియేట్ చేయాలి, లేకపోతే అసిస్టెంట్ ఆఫీసర్ ని సాటిస్ఫై చేయాలి దట్ ఏమని లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి యూజ్లెస్ అని చెప్పేసి మనం ఇక్కడ అక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గర. ఆ 4 కండిషన్స్ ఎక్కడ చెప్పారో రూల్ 4 లో చెప్పిన 4 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేసినట్లయితే అప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ అడ్జస్ట్మెంట్ అనేది కుదురుతుంది. లేదు అంటే అన్రియలైజ్డ్ రెంట్ అడ్జస్ట్మెంట్ అనేది కుదరదు. అన్రియలైజ్డ్ రెంట్ అడ్జస్ట్మెంట్ కుదరలేదు అనుకుంటే ఎన్ని మంత్స్ తీసుకుంటాం? 12 మంత్స్ ఇక్కడ మనం రెంట్ కింద ఇక్కడ యాక్చువల్ రెంట్ కింద తీసుకోవాలంటే అండి. రైట్ సార్, ఇక్కడ కనుక ఇక్కడ మనం కంపేర్ చేస్తే అంటే యాక్చువల్ రెంట్ ని కండిషన్ సాటిస్ఫై చేస్తే అన్రియలైజ్డ్ రెంట్ మైనస్ చేసేసిన తర్వాత ఉండే యాక్చువల్ రెంట్ ని మనం కన్సిడర్ చేస్తే ఇఫ్ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఏఆర్ మైనస్ యూఆర్. ఓకే, కండిషన్స్ నాట్ సాటిస్ఫై చేస్తే కనుక కండిషన్స్ నాట్ సాటిస్ఫైడ్ అనుకుంటే కనుక అప్పుడు యాక్చువల్ రెంట్. సో యాక్చువల్ రెంట్ అంటే ఎంత మీరు ఎంతకైతే రెంట్ ఇచ్చారో ఆ రెంట్ ని మనం యాక్చువల్ రెంట్ కింద మనం తీసుకుంటున్నాం అండి. ఓకే, దీనికి అన్రియలైజ్డ్ రెంట్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయలేదు కాబట్టి. కండిషన్స్ ఇక్కడ సాటిస్ఫై చేశారు కాబట్టి యాక్చువల్ రెంట్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అనేది చూస్తాం. ఇలా చూసిన తర్వాత వీటి నుంచి మనం ఏం చేసుకుంటాం అని చెప్పేసి అంటే కనుక స్టెప్ 1 స్టెప్ 2 వాల్యూతో కంపేర్ చేస్తాం. స్టెప్ 2 వాల్యూ ఈస్ లెస్ దాన్ యాక్చువల్ రెంట్. యాక్చువల్ రెంట్ ఎక్కువ. అది యాక్చువల్ రెంట్ అంటే ఏఆర్ మైనస్ యూఆర్ అవ్వచ్చు. కండిషన్ సాటిస్ఫై చేస్తే, కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఏఆర్ అవుతుంది. సో ఏఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ది స్టెప్ 2 వాల్యూ అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏది తీసుకుంటాం అంటే ఏది ఎక్కువైతే అది అంటే యాక్చువల్ రెంట్ నే తీసుకుంటాం. సో ఒకవేళ యాక్చువల్ రెంట్ అనేది లెస్ దాన్ ది స్టెప్ 2 వాల్యూ అనుకుంటే కనుక అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే వీ నీడ్ టు అనలైజ్ ద రీజన్ అనలైజ్ చేయండి. ఎందుకంటే కనుక డ్యూ టు వేకెన్సీ ఏంటంటే వేకెన్సీ వల్ల నాకు కనుక యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక సార్ ఎలా వేకెన్సీ వల్ల అని చెప్పి డిసైడ్ చేస్తారండి? టోటల్ గా 12 మంత్స్ అనుకుంటే కనుక అందులో నేను 5 మంత్స్ నేను వేకెంట్ గా ఉందంటే ప్రాపర్టీ రెంటల్ వాల్యూ మంత్లీ ఎంత అంటే 5,000 కి నేను రెంట్ ఇచ్చేవాడిని. అందులో 5 మంత్స్ వేకెంట్ గా ఉందంటండి. ఓకే రైట్, వేకెంట్ గా ఉందంటే ఎన్నాళ్ళండి ఇంకా రెంట్ కి ఇచ్చింది? 7 మంత్స్ రెంట్ కి ఇచ్చామంటండి. నాకు వచ్చిన రెంట్ ఎంత? 35,000 అండి. ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ వచ్చేసరికి స్టెప్ 2 వాల్యూ అండి. స్టెప్ 2 వాల్యూ వచ్చేసరికి 50,000 అంట. స్టెప్ 2 వాల్యూ ఎంత? 50,000. ఓకే, యాక్చువల్ రెంట్ ఎంత అంట? సపోజ్ ఇక్కడ యాక్చువల్ రెంట్ అంటే ఇక్కడ ఎంత అని చెప్పేసి అంటే 35,000 అండి. 35,000 ఎందుకు వచ్చింది సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక 35,000 ఈజ్ లెస్ దాన్ 50,000. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం? రీజన్ చూడాలి. వేకెన్సీ. ఒకవేళ వేకెన్సీ అనేది లేకపోతే ఏమయ్యేది సార్? వేకెన్సీ అనేది లేకపోతే ఈ 5 మంత్స్ కూడా నాకు ఎంత రెంట్ వచ్చేది? 5,000 రెంట్ వచ్చేది. అంటే 5 5 సార్ 25. 25 ప్లస్ 35 అంటే ఎంత అండి? 60,000 వచ్చేదండి. అప్పుడు యాక్చువల్ రెంట్ అనేది స్టెప్ 2 వాల్యూ కంటే ఎక్కువ ఉండేది. అప్పుడు డైరెక్ట్ గా మనం ఎంత తీసుకునేవాళ్ళం? యాక్చువల్ రెంట్ తీసుకునేవాళ్ళం. ఇక్కడ డ్యూ టు వేకెన్సీ వల్ల మాత్రమే రెంట్ అనేది ఏమైంది? స్టెప్ 2 వాల్యూ కంటే తగ్గింది. సో అలాంటి వేకెన్సీ వల్ల మాత్రమే తగ్గింది కాబట్టి మనం ఏం తీసుకుంటాం అంటే ఇక్కడ యాక్చువల్ రెంట్ ని తీసుకుంటాం అంట. ఏం తీసుకుంటాం? యాక్చువల్ రెంట్ ని. అంటే ఎంత? 35,000 ని మనం తీసుకుంటాం అంట. నిజంగా మీకు రెంట్ అన్నాళ్ళకి అయితే వస్తుందో లైబుల్ అయిందో అన్నాళ్ళకి తీసుకుంటాం. సార్ ఒకవేళ ఎనీ అదర్ రీజన్ అంటే సార్ సపోజ్ ఈ 5 మంత్స్ కూడా నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నానండి. వేకెంట్ గా లేదు, సెల్ఫ్ ఆక్యుపైడ్. నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నాను. నేను 5 మంత్స్ తర్వాత వికేట్ చేసి ఆ ప్రాపర్టీని ఏం చేశాను? లెట్ అవుట్ ఇచ్చాను అనుకుంటే కనుక ఇక్కడ ఏమైందంటే యాక్చువల్ రెంట్ అనేది నీకు ఎంత వచ్చింది? 35,000 వచ్చింది. ఇక్కడ 35,000 ఎందుకు వచ్చింది అని చెప్పేసానంటే బికాస్ ఆఫ్ సెల్ఫ్ ఆక్యుపేషన్ వల్ల నీకు రాలేదు. అంటే నువ్వు గనక వేకెంట్ గా లేదు, నువ్వు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉన్నావు. సెల్ఫ్ ఆక్యుపైడ్ గా ఉన్నప్పుడు నీకు రెంట్ వస్తుందా? రాదు. సో ఎనీ అదర్ రీజన్ వల్ల నీకేమైంది? రెంట్ అనేది యాక్చువల్ స్టెప్ 2 వాల్యూ కంటే తగ్గిందంట. అలాంటప్పుడు ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలంటే స్టెప్ 2 వాల్యూని కన్సిడర్ చేయాలి. దీన్ని ఏమనుకున్నామంటే మనం స్టెప్ 2 వాల్యూని కన్సిడర్ చేయాలనుకున్నాం. దీన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద కన్సిడర్ చేయడం గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇదంతా కూడా దేని గురించి మాట్లాడుకున్నాం అంటే లెట్ అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తే కనుక అప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయంట? ఇక్కడేమో స్టెప్ 1, ఇక్కడేమో స్టెప్ 2,
స్టెప్ 2, ఇదేమో యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసేదాన్ని స్టెప్ 3. రైట్ సార్, లెట్అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తే కనుక అప్పుడు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి? 3 స్టెప్స్ ఉంటాయంటే 3 స్టెప్స్ ఉంటాయంట సార్. అది డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అనుకుంటే కనుక అప్పుడు యాక్చువల్ రెంట్ అనేది ఉండదు కాబట్టి మనకి ఏముంటదంటే స్టెప్ 2 తో ఆగిపోతుంది. స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సరే, సెల్ఫ్ ఆక్యుపైడ్ అనుకుంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఆల్రెడీ ఏమని చెప్పుకున్నాం, నిల్. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ కి గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ ఉంటుంది. స్టెప్ 3 వాల్యూ వచ్చేసరికి ఎప్పుడు ఉంటుందంటే లెట్అవుట్ ప్రాపర్టీకి ఉంటుంది. సో మనం ముందు మనం మాట్లాడుకున్న లెట్అవుట్ ప్రాపర్టీ అనుకుంటే కనుక యాన్యువల్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తాము? స్టెప్ 3 లో డిసైడ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ యాన్యువల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటాము. అదే డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అనుకుంటే కనుక అప్పుడు స్టెప్ 2 వాల్యూ అంటే ఇక్కడ స్టెప్ 2 తో ఆగిపోతుంది, ఇక్కడ స్టెప్ 3 వరకు వెళ్తుంది. ఇక్కడేమో యాన్యువల్ వాల్యూ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్. ఓకే, సో ఇది మనం మాట్లాడుకున్నదండి. సో తర్వాత ఏమనుకున్నామంటే క్యాలిక్యులేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సార్, క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అని చెప్పేసి అనుకుంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెట్అవుట్ ప్రాపర్టీ, అది కనుక లెట్అవుట్ ప్రాపర్టీ అయినట్లయితే దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఎలా కన్సిడర్ చేస్తారంటే కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి ఫార్మాట్ అంటూ ఉంది అని చెప్పేసి అనుకున్నా. ఫార్మాట్ అలాగా అని చెప్పేసి అనుకుంటే కనుక ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటాం. సార్, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఇక్కడ లెట్అవుట్ ప్రాపర్టీ కాబట్టి మనకి ఏముంటది? స్టెప్ 3. సో స్టెప్ 3 వాల్యూ ఏదైతే వచ్చిందో స్టెప్ 3 వాల్యూ. స్టెప్ 3 అంటే యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేయడం. యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసిన తర్వాత ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ఏం చేస్తామంటే అండి గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద మనం కన్సిడర్ చేస్తామంట. సో ఈ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి ఏం చేయాలి సార్? మనం లెస్ మున్సిపల్ ట్యాక్సెస్. మన మున్సిపల్ ట్యాక్సెస్ ఎవరు లివీ చేస్తారంటే లోకల్ గవర్నమెంట్ లివీ చేస్తుంది అనుకున్నా. లోకల్ గవర్నమెంట్ లివీ చేసి ఏ ట్యాక్స్ అయినా సరే జనరల్ గా ఎలా ఉంటుందంటే పేమెంట్ బేసిస్ లో ఉంటుంది అనుకున్నాం. సార్, మనకి ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా అని చెప్పేసి అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో మనకి ఎగ్జాంపుల్ ఉందండి. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ మనం ఎప్పుడు మైనస్ చేసేవాళ్ళం అండి? 16(2) లో మనం ప్రాపర్టీ ట్యాక్స్ ని మనం మైనస్ చేసాం. డిడక్షన్స్ స్పెసిఫిక్ డిడక్షన్స్ లో మనం మైనస్ చేసాము. ఆ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనం ఎప్పుడు మైనస్ చేసామంటే పేమెంట్ బేసిస్ లో మైనస్ చేసామండి. మనం పే చేస్తే చాలు, అది ఈ ఇయర్ అవ్వచ్చు, లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు, మనం మైనస్ చేసేసుకున్నామండి. అలాగే ఇక్కడ కూడా మున్సిపల్ ట్యాక్సెస్ ఎలాగంటే పెయిడ్ బేసిస్ లో మనకి అలౌ చేస్తారంట, మైనస్ చేసుకోవచ్చంట. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూలోంచి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ ని మనం మైనస్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుందంట. ఏమొస్తుంది? నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుందంట. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ ఏదైతే వచ్చిందో నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి లెస్ డిడక్షన్స్. సార్, ఇక్కడ కూడా డిడక్షన్స్ ఉన్నాయా? ఎస్, డిడక్షన్స్ ఉన్నాయి. అంటే ఈ డిడక్షన్స్ ఏమంటారంటే స్పెసిఫిక్ డిడక్షన్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఏమేమి ఉన్నాయి సార్? ఏ, బి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో డిడక్షన్స్ ఉన్నాయంటే 24 లో ఏ, బి అనే రెండు ఉన్నాయంట. ఏ అనే దాన్ని ఏమంటారంటే కనుక స్టాండర్డ్ డిడక్షన్. సార్, మనకి ఇన్కమ్స్ ఆఫ్ సాలరీస్ లో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఉంది కదా సార్? ఉందండి. అక్కడ ఎంత సార్? వాల్యూ చెప్పారండి. స్పెసిఫిక్ గా 50,000 అని వాల్యూ చెప్పారండి. కానీ ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసానంటే ఎంత అంటే కనుక అట్ ద రేట్ ఆఫ్ 30% ఆఫ్ ఎన్ఏవి. నెట్ యాన్యువల్ వాల్యూ ఎంతైతే ఉంటుందో నెట్ యాన్యువల్ వాల్యూలో 30% ని మనం ఏం చేస్తామంటే స్టాండర్డ్ డిడక్షన్ కింద మనం మైనస్ చేసుకుంటా ఉంటాండి. సార్, ఇక్కడ 30% ఆఫ్ ఎన్ఏవి ఎందుకు మైనస్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రాపర్టీకి రిపేర్స్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన రిపేర్స్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపేర్స్, మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కన్సిడర్ చేయమంట. సో ఇక్కడ ఏం చేస్తామంటే డిడక్షన్స్ అంటే సెక్షన్ 24 ఏవైతే ఉందో ఆ సెక్షన్ 24 లో ఏ స్టాండర్డ్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 30% ఆఫ్ ఎన్ఏవి అని చెప్పేసి అని అన్నారండి. 30% ఆఫ్ ఎన్ఏవి దేనికి ఇస్తున్నారు సార్ అంటే రిపేర్స్, మెయింటెనెన్స్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా సరే ఆ 30% లోనే చూసుకోవాలి. సార్, నాకు యాక్చువల్ గా ఖర్చులు అనేవి 30% కంటే ఎక్కువైనాయి సార్. ఎన్ఏవి 30% ఆఫ్ ఎన్ఏవి కంటే నాకు ఖర్చు ఎక్కువైంది. సపోజ్ ఎన్ఏవి 1,00,000 రూపాయలు తీసుకుంటే 30% అంటే 30,000 అండి. నాకు రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ వచ్చి 50,000 అయింది సార్. 50,000 అయినా సరే సంబంధం లేదు, ఓన్లీ తీసేసేదంతా 30%.
సార్ నాకు అసలు ఎక్స్పెన్సెస్ ఏ అవ్వలేదు సార్, అయినా సరే నీకు ఎంత ఇస్తారంటే స్టాండర్డ్ డైరెక్షన్ 30% ఇచ్చేస్తారంట. 30% నువ్వు మైనస్ చేసుకోవచ్చంట. నువ్వు ఖర్చు పెట్టకపో నీకు స్టాండర్డ్ గా 30% మైనస్ చేసుకోవచ్చు ఎన్ఏవి మీద. తర్వాత బి ఇంట్రెస్ట్ ఆన్ లోన్. మీరు ఈ ప్రాపర్టీ ఎక్వైర్ చేయడానికి కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ ఇక్కడ మీరు కనుక లోన్ తీసుకున్నట్లయితే, లేకపోతే రిపేర్స్ రెన్యువల్స్ రిపేర్ చేయించడానికి కానీ, లేకపోతే రెన్యువల్ చేయించడానికి కానీ, బిల్డింగ్ రెనోవేషన్ చేయించడానికి కానీ మీరు ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని నువ్వు ఏం చేసుకోవచ్చంట, మైనస్ చేసుకోవచ్చంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో ఏ ఏంటంటున్నారు, స్టాండర్డ్ డిడక్షన్ అంటున్నారు. బి ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పారండి. ఈ రెండింటిని మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కానీ ఈ రెండింటిని మైనస్ చేసిన తర్వాత మనకు వచ్చేదాన్ని ఏమంటారంటండి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని అంటారు. సార్ నా దగ్గర 4 హౌస్ ప్రాపర్టీస్ నేను రెంట్కి ఇచ్చాను ఇందాక ఎగ్జాంపుల్ లో. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, అదే ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేస్తున్నాను. 10 ప్రాపర్టీస్ నాకు ఉన్నాయి, అందులో 2 ప్రాపర్టీస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వాడాను కాబట్టి వాటిని తీసేసి ఇంకా 8 ప్రాపర్టీస్ ఉన్నాయి. 8 ప్రాపర్టీస్ లో లెటర్ ప్రాపర్టీస్ అన్ని 4. ఆ 4 కాకుండా మిగిలిన 4ని మనం తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ కి డీబీటీబీ లెట్అవుట్ కి ఇచ్చేస్తాం. కానీ ఫస్ట్ లెట్అవుట్ ప్రాపర్టీకి అనుకుంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీలు ఎన్ని ఉన్నాయి, 4 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకుంటే కనుక 4 ప్రాపర్టీస్ కి నేను ఈచ్ ప్రాపర్టీకి నేను ఏం చేయాలి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. అంటే ఈచ్ ప్రాపర్టీ యొక్క స్టెప్ 1 వాల్యూ, స్టెప్ 2 వాల్యూ, స్టెప్ 3 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దాని నుంచి మున్సిపల్ ట్యాక్స్ ఆ ప్రాపర్టీకి రిలేటెడ్ గా మైనస్ పేమెంట్ చేస్తే కనుక అది మైనస్ చేస్తాం. అంటే ఈచ్ ప్రాపర్టీ వైజ్ గా లెట్అవుట్ ప్రాపర్టీస్ 4 ఉన్నాయి కాబట్టి ఈచ్ ప్రాపర్టీ వైజ్ గా నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈచ్ ప్రాపర్టీ వైజ్ గా నేను ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఈ 4 ప్రాపర్టీస్ యొక్క క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఈచ్ ప్రాపర్టీకి వచ్చిన తర్వాత 4 టైమ్స్ ఇదే క్యాలిక్యులేషన్ రిపీట్ చేసిన తర్వాత వాటి టోటల్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద, అందులో లెట్అవుట్ ప్రాపర్టీ నుంచి వచ్చిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద మనం కన్సిడర్ చేస్తాము. ఓకే సార్, ఇది లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ అన్నారు. ఈచ్ ప్రాపర్టీ వైజ్ గా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చారండి. ఓకే నెక్స్ట్ అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి అనుకుంటే కనుక అప్పుడు ఎలాగ సార్, సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత అని చెప్పారండి, నిల్. ఇంకా మనం క్యాలిక్యులేషన్స్ ఏముండవు, స్టెప్ 3 వాల్యూ, స్టెప్ 2 వాల్యూలు ఏముంటావు, గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఏమనుకున్నాం, లెట్అవుట్ ప్రాపర్టీ ఏమో స్టెప్ 3 వాల్యూ, అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమనుకున్నాం, నిల్ అనుకున్నాం. సో కాబట్టి క్యాలిక్యులేషన్ లో కూడా సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే ఏమన్నారండి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటామని చెప్పేసి చెప్పారండి. సో దాంట్లోంచి లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. సార్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ కనుక పే చేస్తే కనుక వాటిని ఏం చేయాలంటే నిల్ మైనస్ చేయాలా అంటే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ ఉన్నప్పుడు మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఏమవుతాయంట, నిల్ కింద తీసుకుంటా ఉంటారు. సో అప్పుడు నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది సార్, ఇక్కడ నిల్. ఓకే సో నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చిన తర్వాత లెస్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ఏమున్నాయి సార్, ఏబి. ఏ ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి నిల్ అయినప్పుడు దాంట్లో 30% ఏమవుద్ది, అది కూడా నిల్. ఎంత రేట్ ఆఫ్ 30% అది కూడా నిల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏదైతే ఉంటుందో, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది సమ్ వాల్యూ ఏదైనా ఇంట్రెస్ట్ అయినా పే చేసినట్లయితే, ఏ ఇంట్రెస్ట్ పే చేయకపోతే అక్కడ ఏమవుతుంది, నిల్ అవుతుంది. ఏమైనా ఇంట్రెస్ట్ కనుక పే చేసినట్లయితే సమ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఉంటే కనుక అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏమవుతుందంటే అక్కడ మైనస్ వాల్యూ వస్తుంది. ఆర్ ఇంకేం రావచ్చు, నిల్ రావచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది నిల్ అయితే కనుక అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ నిల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది సమ్ వాల్యూ ఉంటే కనుక అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది నెగిటివ్ ఉంటుంది. సార్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి పాజిటివ్ ఉండే అవకాశం లేదా, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏముండదు, పాజిటివ్ ఉండదు. అయితే మైనస్ ఉంటుంది, లేకపోతే నిల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మైనస్ వాల్యూ అంటే లాస్ అని, ఇంట్రెస్ట్ ఉంటే మైనస్ వాల్యూ అంటే ఏంటి, లాస్.
ఓకే, ఇక్కడ లేకపోతే నిల్ ఉంటుంది. కానీ లెట్అవుట్ ప్రాపర్టీకి ఏముండొచ్చు, ఇక్కడ మైనస్ ఉండొచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ అనేది మనకు వచ్చే ఎన్ఏబి నుంచి స్టాండర్డ్ డైరెక్షన్ తీసిన తర్వాత వచ్చే ఇన్కమ్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కంటే ఇంతకు ముందు ₹1,00,000 ఎన్ఏబి అనుకున్నాం ఎగ్జాంపుల్ కి, అందులో నుంచి 30,000 తీసేస్తాం అనుకున్నాం అంటే ఎంత ఉంది, ఇంకా 70,000 ఉందండి. ఆ 70,000 లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత వచ్చిందంటే కనుక 1,50,000 వచ్చింది అనుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎంత 1,50,000 వస్తే కనుక 70,000 బ్యాలెన్స్ మిగిలింది. అక్కడేమో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 1,50,000 ఉంది కాబట్టి 80,000 ఏముంటుంది, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ మైనస్ ఉంటుందండి. సో ఇక్కడ ఏమని రావచ్చు, either నెగిటివ్ రావచ్చు, లేదా పాజిటివ్ రావచ్చు, లేదా నిల్ రావచ్చండి. ఏది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో లెట్అవుట్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ అనేది నెగిటివ్ రావచ్చు, లాస్ రావచ్చు. నెగిటివ్ అంటే ఏంటి, లాస్ రావచ్చు, లేదా ఇన్కమ్ రావచ్చు, లేకపోతే నిల్ రావచ్చు. ఓకే, కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి మాత్రం ఏమొస్తుందంట, ఎయిదర్ లాస్ గానీ లేకపోతే నిల్ గానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుందంట. ఓకే, సో నెగిటివ్ వచ్చే అవకాశం, పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటే, ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి. ఎందుకంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ లో అన్ని నిల్స్ వచ్చాయి కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఉంటే మనకి వాల్యూ ఉంటే అదే మైనస్ అవుతుంది. 0 మైనస్ సంథింగ్ మైనస్ కాబట్టి లాస్. ఓకే, తర్వాత ఇంకేం ప్రాపర్టీస్ ఉన్నాయి సార్, డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ. సార్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీకి క్యాలిక్యులేషన్ ఎలాగ సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ కూడా సేమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకుంటామండి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏమి తీసుకున్నాం, ఇక్కడ స్టెప్ 2 సరే డీమ్డ్ టు బి లెట్ అవుట్ కి ఏమనుకున్నాం అండి, స్టెప్ 2 వాల్యూ విల్ బి గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకున్నాం. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ విల్ బి స్టెప్ 2 వాల్యూ. ఓకే, సో మైనస్ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్. మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అనేది మనం మైనస్ ఎప్పుడు చేయము అని చెప్పేసానంటే ఓన్లీ నిల్ ఉన్నప్పుడేనండి. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ ఉన్నప్పుడే ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ కూడా మనం ఆల్వేస్ నిల్ కింద తీసుకుంటాము. అక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసినా సరే ఇక్కడ నిల్ కింద తీసుకోవాలి. అర్థమవుతుంది. ఇప్పుడు గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అయితే మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ కూడా ఏమవుతుంది, నిల్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఏంటి అవుతుందంట, స్టెప్ 2 వాల్యూ అవుతుందంట. అలాంటప్పుడు లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అనేది మనకి ఏమవుతుందంటండి, ఇక్కడ ఎంతైతే పే చేసామో ఆ వాల్యూ అనేది తీసుకుంటామంట. స్టెప్ 2 వాల్యూ నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ అనే దాన్ని మైనస్ చేసేస్తున్నాను. మైనస్ చేస్తే కనుక మనకి మిగిలేది ఏంటి, నెట్ యాన్యువల్ వాల్యూ మిగులుతుందంట. ఈ నెట్ యాన్యువల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఏమవుతుందండి, లెస్ ఏమవుతుంది, డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 లో ఏమున్నాయి, ఏబి అనే రెండు ఉన్నాయండి. ఏ అంటే స్టాండర్డ్ డిడక్షన్ at the rate of 30% of NAV. సార్ NAV వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ 30% ఆఫ్ NAV కూడా వాల్యూ అనేది ఉంటుందండి. నెక్స్ట్ బి ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో ఈ రెండు కూడా మైనస్ చేసేస్తే మిగిలేది ఏమి రావచ్చు, నెగిటివ్ రావచ్చు. సపోజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది ఎక్కువ ఉండి మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఎక్కువ ఉండడం వల్ల నెగిటివ్ రావచ్చు, ఆర్ మనకి నెట్ యాన్యువల్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల పాజిటివ్ రావచ్చు, లేదా రెండు సమానంగా ఉంటే నిల్ రావచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏం రావచ్చు అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది ఏదైనా లాస్ రావచ్చు, లేకపోతే ఇన్కమ్ రావచ్చు, లేకపోతే నిల్ రావచ్చు. సో ఇక్కడ ఎక్కడెక్కడ మనకి ఎలా వస్తుందంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీలో మనకి ఏదో లాస్ రావచ్చు, లేదా ఇన్కమ్ రావచ్చు, నిల్ రావచ్చు. కానీ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో వచ్చేసరికి లాస్ గానీ నిల్ గానీ ఇన్కమ్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ అయితే కనుక లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు, లేదా నిల్ అనేది రావచ్చు, అంటే ఏమీ ఇన్కమ్ అనేది లేకపోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇంపార్టెంట్. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్, NAV నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 స్టాండర్డ్ డిడక్షన్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ తీసేసిన తర్వాత మిగిలింది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది ఈ క్యాలిక్యులేషన్ అండి. ఏంటిది, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ డిటర్మినేషన్ కి మనం గురించి మాట్లాడుకున్నాం. ఓకే సార్, లెట్అవుట్ ప్రాపర్టీ ని మనకి ఏ సెక్షన్ మాట్లాడుతుంది సార్ అని చెప్పేసి అంటే 23 సబ్ సెక్షన్ 1 is dealing about
23 subsection 1 is dealing about let out property. Let out property యొక్క సెక్షన్ ఏంటి? 23 subsection 1. సో ఇంకా డీటెయిల్ గా మనం చూస్తే కనుక సో let out property యొక్క సెక్షన్ అని చెప్పారండి 23 subsection 1. ఓకే, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ, సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ యొక్క సెక్షన్ ఎంత అని చెప్పేసి అని అన్నారండి. సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏం చెప్పారండి 23 subsection 2 లో A and B. ఓకే, నెక్స్ట్ deemed to be let out property అనుకుంటే కనుక దాన్ని సెక్షన్ 23 subsection 4. సార్ 23 subsection 1, 23 subsection 2, 23 subsection 4 deemed to be let out property. సార్ 23 subsection 3 ఏంటి సార్ అది అని చెప్పేసి అనుకుంటే ఒక ప్రాపర్టీని మీరు లెట్ అవుట్ కనుక ఇచ్చినట్లయితే ఈవెన్ 1 day or 1 month ఆర్ లెట్ అవుట్ ఇచ్చినట్లయితే పార్ట్ ఆఫ్ ది మంత్ లెట్ అవుట్ కి ఇచ్చినా సరే ఆ ప్రాపర్టీని దేని కింద కన్సిడర్ చేయాలంటే అండి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలంట. కేవలం లెట్ అవుట్ ప్రాపర్టీ కాని వాటిని మాత్రమే మనం ఏం చేయాలి, either సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ అన్ఆక్యుపైడ్ సారీ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలి. సో అని ఎవరు చెప్పారండి అంటే ఈవెన్ ఒక రోజు మనం ప్రాపర్టీని రెంట్ కి ఇచ్చినా సరే దాన్ని లెట్ అవుట్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలని ఎవరు చెప్పారంటే సెక్షన్ 23 subsection 3 లో మనకి చెప్పారంటండి. ఓకే, ఈవెన్ ప్రాపర్టీ అనేది పూర్తిగా నేను రెంట్ కి ఇవ్వకపోయినా సరే పార్ట్ ఆఫ్ ది పీరియడ్ నేను లెట్ అవుట్ కి ఇచ్చినా సరే ఆ ప్రాపర్టీని లెట్ అవుట్ పీరియడ్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలని ఎవరు చెప్పారు, సెక్షన్ 23 subsection 3 అనేది మనకి సబ్సెక్షన్ 3 లో మనకి డిస్కస్ చేస్తారంటండి. ఓకే రైట్. సో ఇక్కడికి మనకి యాన్యువల్ ప్రాపర్టీ డిటర్మినేషన్ అనేది అయిపోయిందండి. సార్ నాకు ప్రాపర్టీ ఉంది సార్, అందులో పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీని నేను లెట్ అవుట్ కి ఇచ్చాను, పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీని నేను సెల్ఫ్ ఆక్యుపై చేశాను అనుకుంటే కనుక మీరు బైఫర్కేట్ చేయగలిగితే ఇప్పుడు ఇది 50% ఇది 50% ఉన్నది, ఒకే ప్రాపర్టీ ఉంది, అందులో సగం ప్రాపర్టీని నేను ఏం చేశాను లెట్ అవుట్ కి ఇచ్చాను, సగం ప్రాపర్టీని నేను సెల్ఫ్ ఆక్యుపై చేసుకున్నాను అనుకుంటే కనుక ఆ 50% పోర్షన్ మాత్రమే మనం ఏం చేయాలండి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయాలి లెట్ అవుట్ ప్రాపర్టీ కింద. రిమైనింగ్ 50% మనం ఏం చేస్తా ఉంటాండి అక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద కన్సిడర్ చేస్తా ఉంటా. ఓకే, సో ఆ పర్సెంటేజ్ అనేది మీకు క్లియర్ గా క్వశ్చన్ ఇస్తే కనుక దాని ప్రకారమే చేయాలి. పోర్షన్ మన పోర్షన్ ని మనం లెట్ అవుట్ కి ఇవ్వగలిగితే కనుక పోర్షన్ ని. ఓకే, సో యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ గురించి అయిపోయిందండి. తర్వాత మనం యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో డీటెయిల్స్ వెళ్తే కనుక మున్సిపల్ ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. మున్సిపల్ ట్యాక్సెస్ గురించి ఇవన్నీ ఆల్రెడీ చెప్తానండి. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే స్టెప్ 3 వాల్యూ. ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ అంటే లోకల్ గవర్నమెంట్ లివీ చేసిన ట్యాక్సెస్ కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ బేసిస్ లోనే అలౌ చేస్తారు అనుకున్నాం. మనం ప్రీవియస్ గా కూడా లోకల్ గవర్నమెంట్ లివీ చేసిన ట్యాక్సెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. ఎక్కడ సాలరీస్ లో ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఎవరు లివీ చేస్తారు అనుకున్నామండి, లోకల్ గవర్నమెంట్ లివీ చేస్తారు అనుకున్నాం. లోకల్ గవర్నమెంట్ లివీ చేసిన ట్యాక్సెస్ ని పేమెంట్ బేసిస్ లోనే మైనస్ చేస్తారు అనుకున్నాం. అక్కడ కూడా పేమెంట్ బేసిస్ లో సార్ లాస్ట్ ఇయర్ నేను మున్సిపల్ ట్యాక్సెస్ పే చేయలేదు, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కలెక్ట్ పే చేసాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ లోనే మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ అంతా కూడా నేను మైనస్ చేసుకుంటానండి. సపోజ్ ఈ ఇయర్ లో నేను ఏం చేశానంటే నేను లాస్ట్ ఇయర్ సంబంధించి ఫ్యూచర్ ఇయర్ సంబంధించింది కూడా పే చేశాను సార్ ఇప్పుడే అనుకుంటే కనుక ఆ పే చేసిన వాల్యూని ఏం చేస్తామండి మున్సిపల్ ట్యాక్సెస్ కింద మనం మైనస్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ది నెక్స్ట్ ఇయర్ కూడా కలిపి. ఓకేనా, అంటే పే చేస్తే అలౌ చేస్తారు. సో ఇక్కడ పేమెంట్ బేసిస్ లో మనం మైనస్ చేసుకోవచ్చు అంట. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏమన్నారండి 30% ఆఫ్ ఎన్ఏవి నెట్ యాన్యువల్ వాల్యూలో 30% మనం ఏం చేస్తారు అనుకున్నామండి, నెట్ యాన్యువల్ వాల్యూ ఎంతైతే వస్తుందో అందులో 30% స్టాండర్డ్ డిడక్షన్ అన్నారు. స్టాండర్డ్ డిడక్షన్ దేనికి ఇస్తారు అనుకుంటే జనరల్ గా రిపేర్స్ కి, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ కి, జనరల్ గా ఇంటర్ ఎక్స్పెన్సెస్ కి ఇస్తారు అనుకున్నాం. సపోజ్ సార్ నాకు రిపేర్స్ మెయింటెనెన్స్ ఏమీ లేవు అని చెప్పేసి అనుకున్నా సరే మనకి ఏం ఇస్తారంటే అండి 30% ఆఫ్ ఎన్ఏవి ఇస్తారు. ఎందుకంటే అది దాని పేరులోనే ఉంది స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి. సార్ సాలరీస్ లో కూడా స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారా? ఎస్, స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎంత ఇచ్చారండి 50,000 అనేది మనకి ఇచ్చారంట. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఓకే రైట్. So what we are going to discuss is
ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సార్ లోన్ అనేది జనరల్ గా ఏ పర్పస్ కి తీసుకుంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది అలౌ చేస్తారు సార్? జనరల్ గా ఇంట్రెస్ట్ అనేది సార్ లోన్ అనేది ఏ పర్పస్ కి తీసుకుంటే దాని మీద పే చేసి ఇంట్రెస్ట్ ని మనకి ఇక్కడ మైనస్ చేసుకొని ఇస్తారు. మనకి ఇక్కడ మైనస్ చేసుకొని ఇస్తారు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కింద మనం మైనస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటే, సో ఫస్ట్ లోన్ యొక్క పర్పస్ చూద్దాం. లోన్ ఏ పర్పస్ కి మనం తీసుకున్నాము, ఏ పర్పస్ కి తీసుకుంటే మాత్రమే అలో చేస్తారు. ఇదంతా ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది సెక్షన్ 24B లో చెప్పిందండి. ఓకే సార్, లోన్ అనేది ఏ పర్పస్ కోసం తీసుకున్నాము అని చెప్పేసి అంటే కనుక, సో ఇక్కడ 5 పర్పసెస్ చెప్తున్నాడండి. ఈ 5 పర్పసెస్ ఏంటంటే కనుక, ఫస్ట్ ఎక్విజిషన్. మీరు పేజ్ నెంబర్ 136 లో మీకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి ఉన్నదండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ని చూస్తూ చూడండి. ఫస్ట్ పర్పస్ ఏంటి? ఎక్విజిషన్. రెండోది ఏంటంటే అండి కన్స్ట్రక్షన్. రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్. మూడోది రెనోవేషన్. రెనోవేషన్. సో నాలుగోది రిపేర్స్. సో ఐదోది రీకన్స్ట్రక్షన్. సో లోన్ తీసుకున్న పర్పస్ ఏమై ఉండాలంటే, ఫస్ట్ ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్, రీకన్స్ట్రక్షన్. ఈ ఐదిట్లో ఏదో ఒక పర్పస్ కోసం నువ్వు లోన్ తీసుకుంటే కనుక, ఆ లోన్ మీద నువ్వు ఇంట్రెస్ట్ కనుక పే చేయాల్సి వస్తే కనుక, అప్పుడు నువ్వేం చేస్తారంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి నువ్వు ఏం చేసుకోవచ్చు అంట, ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని చెప్పేసి నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే కనుక, లోన్ తీసుకునే పర్పస్ దేనికై ఉండాలి? ఆ ప్రాపర్టీని ఎక్వైర్ చేయడానికి కోసం, కొనడం కోసం కానీ, లేకపోతే ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేయడం గురించి కానీ, లేకపోతే ఆ ప్రాపర్టీని రెనోవేట్ చేయడం కోసం కానీ, అదే ప్రాపర్టీని రిపేర్స్ గురించి కానీ, అదే ప్రాపర్టీని రీకన్స్ట్రక్షన్ గురించి కానీ నువ్వు కనుక లోన్ తీసుకున్నట్లయితే, అప్పుడు ఏం చేస్తారంటండి, అప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనకి ఏం చేస్తారంట, ఇక్కడ అలౌ చేస్తారంట. ఈ 5 పర్పస్ కోసం వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి 5 పర్పసెస్. ఓకే రైట్. సార్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్? ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక చూద్దామండి. సో ఒకసారి కనుక మనం ఇక్కడ పాయింట్ నెంబర్ 2 చూడండి అమ్మా. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ లో పాయింట్ నెంబర్ 2 చూడండి. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫస్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ లోన్స్ బారోడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్ ఆర్ రికన్స్ట్రక్షన్ కెన్ బి క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్. మనం 5 పర్పసెస్ అనుకున్నాం. ఏమంటాడు ఇక్కడ? ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్, రికన్స్ట్రక్షన్. ఈ 5 పర్పసెస్ లో ఏదో ఒక పర్పస్ కోసం మనం లోన్ తీసుకుని ఉంటే అప్పుడు యూ కెన్ క్లెయిమ్ డిడక్షన్. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి చెప్పారు. ఓకే నెక్స్ట్ ఏమని చెప్పారండి? ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కెన్ బి ఫుల్లీ క్లెయిమ్డ్ ఇన్ దట్ ఇయర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్ అని చెప్పేసి అంటున్నారండి. సార్ ఒక విషయం నాకు చెప్పండి, నేను కన్స్ట్రక్షన్ కి లోన్ తీసుకున్నాను అనుకున్నాను, నా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ కి నేను లోన్ తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జనరల్ గా ఎన్నాళ్ళు పడుతుందండి? అంటే మీరు ఈ క్లాస్ లో కట్టించుకోవాలనుకోండి 2 years 3 years లేదా 1.5 year మనకి టైం పడుతుందండి. ఓకే సార్, బిల్డింగ్ కంప్లీట్ అవ్వకుండా దాన్ని ప్రాపర్టీ కింద రికగ్నైజ్ చేస్తాం. బిల్డింగ్ కంప్లీట్ అవ్వకుండా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ప్రాపర్టీ కింద కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా? బిల్డింగ్ అనేది కంప్లీట్ అవ్వకుండా, సెమీ కన్స్ట్రక్షన్ కాకుండా పూర్తిగా కంప్లీట్ అయితేనే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బిల్డింగ్ కింద కన్సిడర్ చేస్తామంట. ప్రాపర్టీ కింద ఇక్కడ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంట? బిల్డింగ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ కంప్లీట్ అయింది అనుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మనం ఏం చేస్తామంటండి, కంప్లీట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు కంప్లీట్ అయిన ఇయర్ కింద తీసుకుంటా ఉంటాం. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది
ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంటుందంట. కన్స్ట్రక్షన్ జరగక ముందు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అనేది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదా పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సార్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అంటే ఏంటి? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కి మనం మాట్లాడుకుంటే ఏమైందంటే కనుక నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశానంట. ఎప్పుడంట? జూలై 2017 లో స్టార్ట్ చేశానంట. జూలై 2017 లో నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేశానంట. ఓకే, నేను లోన్ అనేది ఎప్పుడు తీసుకున్నానంటే కనుక ఆగస్ట్ 2017 లో నేను లోన్ అనేది తీసుకున్నానంట. ఇదేంటిది? కన్స్ట్రక్షన్ స్టార్టెడ్. తర్వాత ఇదేంటిది? లోన్ టేకెన్. సార్ నేను లోన్ తీసుకునే టైంకి బిల్డింగ్ కంప్లీట్ అయిందా? కంప్లీట్ అవ్వలా. సో లోన్ తీసుకుని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కంప్లీట్ అయిందంటే కనుక సపోజ్ మే 2020కి కంప్లీట్ అయిందంటే. ఎప్పుడు కంప్లీట్ అయింది? మే 2020కి కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సార్ ప్రాపర్టీ కంప్లీట్ అయింది అనుకుంటే కనుక అక్కడ బిల్డింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఏమని చేస్తాం? ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తాం. ఎక్కడ? హౌస్ ప్రాపర్టీలో ప్రాపర్టీ కింద ఏ ఇయర్ కి కన్సిడర్ చేస్తాం సార్ దాన్ని? మా ప్రాపర్టీ కింద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ఏ ప్రీవియస్ ఇయర్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం కన్సిడర్ చేస్తామండి? ఏ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం లేదా ఏ ప్రీవియస్ ఇయర్ కి దాని మీద ఇన్కమ్ మాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేసి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తామంటే అసలు ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ఏ ఇయర్ లో ఉంది అంటే కనుక మే 2020 లో కంప్లీట్ అయింది కాబట్టి అది 2021 ఇయర్ కి 2021 ప్రీవియస్ ఇయర్ కి దాన్ని మనం ఏం కన్సిడర్ చేస్తామంట? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తామంట. ఓకే రైట్. అంటే ఈ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన 2021 సంబంధించింది ఎప్పుడు ట్యాక్స్ వస్తుందండి? అసెస్మెంట్ ఇయర్ 21-22. సపోజ్ ఇక్కడ 2019 అనుకోండి, మే 2019 లో కంప్లీట్ అయింది అనుకోండి, అప్పుడు 1920 ప్రీవియస్ ఇయర్ కి దాని మీద ఇన్కమ్ అనేది ఇక్కడ యాన్యువల్ వాల్యూ అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి కంప్లీట్ అయింది ఎప్పుడు అంటే కనుక మే 2020 లో కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి ప్రాపర్టీ అనేది వచ్చింది, ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది కాబట్టి ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావడం అంటే ఏంటి? బిల్డింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి రావడం. సో ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది కాబట్టి దాని మీద ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే 2021 ఇయర్ కి కన్సిడర్ చేస్తాము. అదే ఇక్కడ చిన్నది చేంజ్ చేస్తున్నాం చూడండి. మే 2019 కి కనుక కంప్లీట్ అయినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తామండి? అక్కడ ప్రీవియస్ ఇయర్ ఏం కన్సిడర్ చేయాలి? 2019-20 కి మనం కన్సిడర్ చేయాలంట. ఒకవేళ మే 2019 కనుక కంప్లీట్ అయినట్లయితే ఏ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద కన్సిడర్ చేస్తాం? 1920 లో ప్రాపర్టీ ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి 1920 ప్రీవియస్ ఇయర్ కి ఆ ప్రాపర్టీ మీద యాన్యువల్ వాల్యూని మనం కన్సిడర్ చేస్తామంట. దీని మీద అసెస్మెంట్ ఇయర్ లో ట్యాక్స్ కడతాం. అసెస్మెంట్ ఇయర్ అంటే 2020-21. ఓకే రైట్. సార్ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు లోన్ ఇంకా ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా? జనరల్ గా హౌసింగ్ లోన్ అంటే ఎన్నాళ్ళు తీసుకుంటారు? 20 ఇయర్స్ 25 ఇయర్స్ 15 ఇయర్స్ అలా టర్మ్ తీసుకుంటారండి జనరల్ గా లోన్ అనేది. సార్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి కంప్లీషన్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ లెవీ చేస్తారా? లోన్ తీసుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారా? మనం లోన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ అనేది లెవీ చేసుకుంటూ వచ్చేస్తారండి. అంతేగాని మీరు కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంట్రెస్ట్ కట్టండి, అప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టండి అని ఎవడైనా అంటాడా? బ్యాంక్ కూడా మీకు డబ్బులు ఇచ్చేసి జనరల్ గా బ్యాంక్ కూడా మీకు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటాం. మన లోన్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అన్నాడు కానీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అనలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అన్నాడు కానీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అనలేదు. లోన్ అనేది థర్డ్ పార్టీ దగ్గర కూడా తీసుకోవచ్చా సార్? ఎస్ తీసుకోవచ్చు అంటారు. కానీ థర్డ్ పార్టీ నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఏ పర్పస్ కోసం తీసుకోవాలి? ఈ పర్పస్ కోసం ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్, రికన్స్ట్రక్షన్. ఈ 5 పర్పసెస్ లో ఈ 5 పర్పసెస్ ఆబ్జెక్టివ్ గురించి మాత్రమే మనం లోన్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనం చూస్తే కనుక జూలై 2017 నాడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం.
ఆగస్టు 2017 నాడు మనకి లోన్ అనేది తీసుకున్నాం. మే 2019 నాడు కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది అనుకుంటే కనుక ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవడానికి ముందే లోన్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందా? ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి లెవీ అవుతుంది? మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచా, లోన్ తీసుకున్నప్పటి నుంచా, లేకపోతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినప్పటి నుంచా చెప్పేసానంటే లోన్ తీసుకున్న రోజు నుంచి అక్కడ మీటర్ స్టార్ట్ అయిపోద్దండి, మీటర్ ఆన్ అయిపోద్దండి, బ్యాంక్ కూడా మీటర్ ఆన్ అయిపోద్ది. బ్యాంక్ కూడా మీటర్ అంటే ఇంట్రెస్ట్ అనేది లెవీ చేశాడో స్టార్ట్ చేస్తాడంట వాడు. ఓకే సార్, ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనేది చూస్తే గనక ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అనేది మే 2019 లో జరిగింది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మ, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి అంటే కనుక ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందో, ఏ ఇయర్ లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందో ఇక్కడ ఒకసారి సెకండ్ పాయింట్ చదవండి. ఇప్పుడు ఒకసారి సెకండ్ పాయింట్ చదవండి. Interest relating to the year of completion of construction can be fully claimed in that year irrespective of the date of completion అని చెప్పేసి అంటున్నాడండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ చదివితే కనుక సెకండ్ పాయింట్ లో ఒక పాయింట్ క్లారిటీగా వచ్చింది, తెలిసింది ఏంటంటే కనుక ఏ ఇయర్ లో అయితే కనుక మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో, ఏ ఇయర్ లో కంప్లీట్ అయిందండి? 2019-20 ఇయర్ లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్ అనేది మొత్తం కూడా మనం క్లెయిమ్ చేసేసుకోవచ్చు అంట. ఏ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఈ ఇయర్ కి సంబంధించిన ఇన్కమ్ డెరైవ్ చేసేట యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది మొత్తం కూడా 1920 లోనే మైనస్ చేసుకోవచ్చు అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డేట్ ఆఫ్ కంప్లీషన్. డేట్ ఆఫ్ కంప్లీషన్ తో సంబంధం లేకుండా మనం ఈ ఇయర్ లోనే క్లెయిమ్ చేసుకుంటాం. 1920 కి సంబంధించిన యాన్యువల్ వాల్యూ నుంచే మనం ఈ ఇంట్రెస్ట్ అంతటిని మైనస్ చేసుకుంటాం. ఎప్పటి నుంచి? ఏప్రిల్ నుంచి కూడా. ఏప్రిల్ నుంచి కూడా నీ కంప్లీట్ అయింది ఎప్పుడు? మేలో. అయినా సరే ఏప్రిల్ నుంచి కూడా ఇంట్రెస్ట్ నువ్వు ఏం చేసుకోవచ్చు అంట, ఈ ఇయర్ లోనే 1920 లోనే క్లెయిమ్ చేసేసుకోవచ్చు అంట. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలంటే కనుక ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఎప్పుడు తీసుకోవాలంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే లోన్ తీసుకున్నప్పటి నుంచి కానీ లోన్ ముందు తీసుకుని కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసాం అనుకోండి, అప్పటి నుంచి. సపోజ్ నేను లోన్ అనేది జూలైలో తీసుకున్నాను, ఆగస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశానంటే కనుక ఆగస్ట్ నుంచి మనం ఇంట్రెస్ట్ అనేది అక్యుములేట్ చేసుకుంటూ వస్తా ఉంటాండి, కన్సిడర్ చేసుకుంటూ వస్తా ఉంటాండి. ఇక్కడ మనం లోన్ తీసుకున్నది ఆగస్ట్ లో కాబట్టి ఆగస్ట్ నుంచి 2017 నుంచి నాకు ఇంట్రెస్ట్ అనేది లెవీ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 2017 నుంచి ఎప్పటి వరకు అంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది ఏ ఇయర్ లో అయితే కనుక మనకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో దాన్ని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ తీసుకోవాలంట. ఎప్పుడు కంప్లీట్ అయిందండి? మే 2019 లో కంప్లీట్ అయింది కాబట్టి దీని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ అంటే ఏమొస్తుందండి? మార్చ్ 2019. ఏంటంటే మార్చ్ 2019. మనం గమనిస్తే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తున్నామండి? ఆగస్టు 2017 నుంచి మార్చ్ 2019 మధ్యలో ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏమంటున్నాం అంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అంటారంటండి. సార్, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్? మనం లోన్ ఎప్పటి నుంచి అయితే తీసుకున్నామో ఆ లోన్ తీసుకున్న డేటు అయితే ఈ డేట్ కూడా ఎప్పుడు ఉండాలి? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత లోన్ తీసుకుంటే కనుక. అదే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవడానికి ముందే లోన్ తీసుకుంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకి కౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సపోజ్ ఆగస్ట్ లో లోన్ తీసుకుంటే నేను సెప్టెంబర్ లో నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను అనుకోండి, అప్పుడు సెప్టెంబర్ నుంచి తీసుకోవాలి. అలా కాకుండా నేను ఇక్కడ జూలైలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆగస్ట్ లో లోన్ తీసుకుంటే కనుక నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? లోన్ ఎప్పటి నుంచి అయితే తీసుకున్నానో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ ని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని కన్సిడర్ చేస్తారు. ఎప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంటే కనుక ఏ ఇయర్ లో అయితే కనుక మనకి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిందో దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో, ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ అంటే మే 2019 లో కంప్లీట్ అయింది కాబట్టి దాని ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడండి? మార్చ్ 2019. మార్చ్ 2019 నాడు మనం ఏం చేస్తామంటే మార్చ్ 2019 వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఏ ఇంట్రెస్ట్? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. సార్, రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కి. ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ని మనం ఇమిడియట్ గా క్లెయిమ్ చేసుకోలేమంట. వీ హ్యావ్ టు క్లెయిమ్ ఇన్ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్.
starting from the period of completion of construction. అంటే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని మొత్తం కూడా నేను ఒకేసారి క్లెయిమ్ చేసుకొచ్చి కంప్లీట్ అయిన ఇయర్ లోనే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ చేస్తారండి. అంటే యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ ఎప్పుడు చేస్తారు? ప్రాపర్టీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ లోనే యాన్యువల్ వాల్యూని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తాము. అక్కడ ఏదైతే ఇయర్ లో వస్తుందంటే 1920 ఇయర్ అనుకున్న ఇక్కడ ఎగ్జాంపుల్ లో 1920 ఇయర్ లోనే మనం యాన్యువల్ వాల్యూని ట్యాక్స్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ టైం ట్యాక్స్ చేసేది ఇప్పుడు 1920 లో ట్యాక్స్ చేసేటప్పుడు ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ మొత్తాన్ని ఒకేసారి మనం మైనస్ చేసేసి అంటే ఒకేసారి మైనస్ చేయలేమంట. ఏం చేయాలంట? 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ లో మనం ఏం చేయాలంట? మైనస్ చేసుకోవాలంట. సార్ ఈ ఇన్స్టాల్మెంట్స్ అనేవి మైనస్ చేసుకోవడం ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇప్పుడు టోటల్ గా ఈ పీరియడ్ కి ఇంట్రెస్ట్ అనేది ఒక 5 lakhs ఉందనుకోండి. ఇంట్రెస్ట్ అనేది 5 lakhs ఉందనుకోండి ఈ పీరియడ్ కి. అప్పుడు మనం ఏం చేస్తామంటే 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ డివైడెడ్ బై 5 వేస్తాం. అంటే ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. ఎప్పుడైతే ఇయర్ కంప్లీట్ అయింది, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది, దాని యాన్యువల్ వాల్యూ ఎప్పుడైతే ట్యాక్స్ అవుతుందో అంటే 2019-20 ఇయర్ లో ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి మాట్లాడుకుంటే 1920 ప్రీవియస్ ఇయర్ లో స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది మనం ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలి? 1920. తర్వాత 2020-21, తర్వాత 21-22, తర్వాత 22-23, తర్వాత 23-24. ఈ 5 ఇయర్స్ 1 2 3 4 5 ఈ 5 ఇయర్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ 5 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ కింద మనం క్లెయిమ్ చేసుకుంటాం. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఉందో ఈ పీరియడ్ కి అంటే ఆగస్టు 2017 నుంచి మార్చి 2019 వరకు ఏదైతే ఇంట్రెస్ట్ అనేది వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ ఏమనుకున్నాం? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనుకున్నాము. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మేలో కంప్లీట్ అయింది కన్స్ట్రక్షన్, కానీ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వరకు మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం? ఏ పీరియడ్ ఏ మంత్ లో అయితే కనుక ఏ ఇయర్ లో అయితే కనుక కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన ఇయర్ యొక్క ప్రిసీడింగ్ ఇయర్ ఎండింగ్ ని మనం అక్కడ వరకు మనం ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో కాబట్టి ఆగస్టు 2017 నుంచి మార్చి 2019 వరకు ఉన్న పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకున్నాం? 5 లక్షల ఎగ్జాంపుల్ లో తీసుకుంటే దాన్ని 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని ఏం చేశాను? 5 lakhs డివైడెడ్ బై 5 అన్నాను. టోటల్ గా ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. ఈ 1 lakh అనేది ఎవ్రీ ఇయర్ క్లెయిమ్ చేసుకుంటానండి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ ఫ్రమ్ ది డేట్. ఎప్పుడు? ఇయర్ ఎప్పటి నుంచి? ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే కనుక కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయి ప్రాపర్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి దాని యాన్యువల్ వాల్యూని మనం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ట్యాక్స్ చేస్తామో ఆ ఇయర్ నుంచి నేను మైనస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తానంట. 2019-20, 2021, 21-22, 22-23, 23-24 ఈ 5 ఇయర్స్ లోనే నేను క్లెయిమ్ చేసుకుంటానంట. రైట్ సార్, మరి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఓకే, మరి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్? ఈ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుందంటే బిల్డింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేసిన తర్వాత నుంచి ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటే పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక ఏ ఇయర్ లో అయితే కనుక మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఆ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ నుంచి ఏ ఇయర్ కి ఆ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎంత ఉంటే అంత క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇంట్రెస్ట్ అనేది మనం ఎంత పే చేస్తే అంత ఎంత పే చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పేమెంట్ తో సంబంధం లేదు. ఎంత లైబుల్ అయితే ఎంత ఇంట్రెస్ట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఎక్కడితో స్టార్ట్ అవుతుందండి? స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇదైతే కనుక ఏ ఇయర్ కి ఆ ఇయర్ క్లెయిమ్ చేసుకోవచ్చండి. ఏ ఇయర్ కి ఆ ఇయర్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ 1920 లో నేను కంప్లీట్ అయింది సార్ అనుకుంటే కనుక 1920 ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ అంతటిని కూడా ఎక్కడ నుంచి? ఏప్రిల్ 2019 నుంచి మార్చి 2020 వరకు ఉన్న ఇంట్రెస్ట్ అంతటిని కూడా 1920 ఇయర్ లోనే క్లెయిమ్ చేసుకుంటాను. ఓకే, సో అంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ ఇన్కమ్ ఆఫర్ చేస్తాం, దానికి అగైనెస్ట్ గా ఇంట్రెస్ట్ కూడా ఎక్స్పెన్స్ మనం మైనస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అని ఏదైతే అంటున్నారో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లో ఏముంటాయి సార్? 2 పార్ట్స్ ఉంటాయండి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక 1/5 అంటే
ఈచ్ ఇయర్ కి 5 ఇన్స్టాల్మెంట్స్ లో డివైడ్ చేస్తాం కాబట్టి 1/5 ఆఫ్ ది ఇంట్రెస్ట్, దట్ ఈస్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. తర్వాత పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, ఏ ఇయర్ కి ఆ ఇయర్. పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ మనం ఏ ఇయర్ కి ఆ ఇయర్ క్లెయిమ్ చేసుకుంటా ఉంటాం. సపోజ్ 1920 సంబంధించింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, 1920 ప్రీవియస్ ఇయర్ సంబంధించిన ఇన్కమ్ డిటర్మైన్ చేస్తున్నప్పుడు 1/5 ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఈ ఇయర్ కి పోర్షన్ ఎంతైతే ఉందో, ఈ ఇయర్ కి పోర్షన్ ఎంతైతే ఉంటుందో, మన ఎగ్జాంపుల్ అయితే కనుక 1 lakh, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో అది డైరెక్ట్ గా మైనస్ చేస్తాం. సపోజ్ 2021 అనుకోండి, 2021 కి అయితే కనుక ఇక్కడ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ 1/5 ఆఫ్ ది ఇన్స్టాల్మెంట్, లేదా అండ్ దీంతో పాటుగా ఆ ఇయర్ కి పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఆ పీరియడ్ కి సంబంధించిన 2021 కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ మనం మైనస్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎప్పుడు ఆగిపోతుందండి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్? 5 ఇన్స్టాల్మెంట్స్ 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే. ఎగ్జాంపుల్ లో మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ లో 2023-24 అనుకున్నాం. 2023-24 అయిపోతే కనుక మనకి ఏమైపోతుంది, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ నువ్వు ఎన్నాళ్ళు అయితే లైబుల్ అవుతావో పే చేయడానికి అన్నాళ్ళు కూడా మనం ఏం చేసుకోవచ్చంటే మైనస్ చేసుకోవచ్చు. అమ్మ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మనం పే చేస్తేనే అలౌ చేస్తారా, పే చేయకపోయినా సరే అలౌ చేస్తారండి. ఈవెన్ పేయబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలంటే లయబుల్. ఇఫ్ యు ఆర్ లయబుల్ టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్, లయబుల్ అయితే చాలు యూ కెన్ క్లెయిమ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మైనస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది నువ్వు మైనస్ చేసుకునేటప్పుడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది మైనస్ చేసుకునేటప్పుడు ఇక్కడ నువ్వు పే చేస్తేనే మైనస్ చేసుకోవచ్చా? ఇక్కడ లయబుల్ అయితే చాలు. సార్ పే చేయగలదు అవసరం లేదా? ఇఫ్ యు ఆర్ లయబుల్ then you can be eligible to claim interest నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. ఇప్పుడు ఒక్కసారి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనేది పాయింట్స్ చూద్దామండి. సెకండ్ పాయింట్ చూస్తే ఇంట్రెస్ట్ రిలేటింగ్ టు ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఓకే కెన్ బి ఫుల్లీ క్లెయిమ్డ్ ఇన్ దట్ ఇయర్ irrespective of the date of completion. డేట్ ఆఫ్ కంప్లీషన్ తో సంబంధం లేకుండా మనం ఏం చేసుకోవచ్చు అనుకున్నాం, ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్. ఇంకేమంటున్నారండి? థర్డ్ పాయింట్, ఇంట్రెస్ట్ పేయబుల్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్ ప్రిసీడింగ్ ద ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే మనకి ఏ ఇంట్రెస్ట్ అండి? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అండి. ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు అనుకున్నాం? ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా అనుకున్నారండి? ఇక్కడ ఆగస్ట్ 2017 టు మార్చ్ 2019 ఎప్పుడైతే కంప్లీట్ అయిందో, కంప్లీట్ అయిన ఇయర్ యొక్క ప్రిసీడింగ్ ఇయర్ నుంచి ఇయర్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనుకున్నాం. దీన్ని 5 ఇన్స్టాల్మెంట్స్ లో క్లెయిమ్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందండి? ఏప్రిల్ 2019 నుంచి స్టార్ట్ అయిందండి. సో మార్చ్ 2019 వరకు ఎక్కడైతే ఏప్రిల్ 2019 నుంచి ఇక్కడ అంటే ఏప్రిల్ 2019 టు మార్చ్ 2020 ఇయర్ కి కనుక మనం చూసుకున్నట్లయితే 1920 పీరియడ్ మొత్తానికి ఇంట్రెస్ట్ అనేది మనం ఈ ఇయర్ లోనే క్లెయిమ్ చేసుకుంటాం. దాన్ని పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అంటాము. సో ఏప్రిల్ 2019 టు మార్చ్ 2020 ఇయర్ 1920 ఇయర్ ఏదైతే ఉందో 1920 ఇయర్ కి 1920 ఇయర్ లోనే మనం ఇంట్రెస్ట్ అనేది క్లెయిమ్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ సెకండ్ పాయింట్ అనేది దీని గురించి మాట్లాడిందండి. సెకండ్ పాయింట్ ఏంటి? డేట్ ఆఫ్ కంప్లీషన్ తో సంబంధం లేకుండా, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు మే 2019 లో మనకి కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిన ప్రీ కన్స్ట్రక్షన్ పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నాం? ఏప్రిల్ నుంచి తీసుకుంటున్నాం. ఇయర్ మొత్తానికి ఉన్న ఇంట్రెస్ట్ అంతటిని కూడా మనం ఏం చేస్తాం? పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటాము. అంటే సేమ్ ఇయర్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనుకుంటే 5 ఇన్స్టాల్మెంట్స్. థర్డ్ పాయింట్ చూడండి, interest payable during the construction period preceding the year of completion of construction can be accumulated and claimed as a deduction over a period of 5 equal installments commencing from the year of completion of construction. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక 5 ఇయర్స్ మనం క్లెయిమ్ చేసుకుంటాం అనుకున్నాం. 5 ఇయర్స్ ఎక్కడ స్టార్ట్ చేసామండి? ఏ ఇయర్ లో అయితే కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో ఆ ఇయర్ నుంచి మనం 5 ఇయర్స్ లో మనం క్లెయిమ్ చేసుకుంటాం అనుకున్నాం. ఆ 5 ఇయర్స్ లోనే మనం క్లెయిమ్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు అండి. అక్యూములేటెడ్ 5 ఇన్స్టాల్మెంట్స్ లో క్లెయిమ్ చేసుకుంటామని చెప్పేసి అన్నాడు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 24 అంటే డైరెక్షన్ అంటే 24 ఇంక్లూడ్స్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ అనేది మనం మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ ఎన్ని రకాల ఇంట్రెస్ట్ లో మనం క్లెయిమ్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం అండి.
సో ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ మనం రెండు క్లెయిమ్ చేస్తాము. సెక్షన్ 24 లో బి అనేది ఏదైతే ఉందో అందులో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంట, ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పోస్ట్ కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఉంటుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అండి. రైట్, నెక్స్ట్ 4th పాయింట్ తర్వాత 5th పాయింట్ చూడండి అమ్మా. 5th పాయింట్ ఏం చెప్తున్నాడో. సో 5th పాయింట్ చూడండి. Where the buyer enters into an arrangement with a seller to pay the sale price in installments along with the interest due thereon, the seller becomes a lender in relation to unpaid purchase price, and the buyer acquiring the property and the interest paid thereon can be allowed as deduction under section 24 అని చెప్పేసి అంటాడండి. మనం కొన్న డబ్బులు ఇచ్చుకోలేదండి. మనం ఏం చేసామంటే, బాబు నీకు ఇన్స్టాల్మెంట్స్ లో దఫాలుగా నీకు డబ్బులు ఇస్తాను, ముందు నాకు ఏం చేస్తావు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చే, సరే ఏమంటారు, ప్రాపర్టీ ఇచ్చేయి, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసేయి అని అన్నాడండి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడండి. కానీ ఇన్స్టాల్మెంట్స్ లో పేమెంట్ చేస్తానంటే దానికి అగ్రీ అయ్యాడండి. ఇన్స్టాల్మెంట్స్ లో నేనేం చేస్తున్నాను, పేమెంట్ అనేది ఇస్తున్నాను. ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ ఇస్తున్నానంటే ఆడికి ఇంకా డ్యూ అయినట్టే కదా, ప్రాపర్టీ నాకు వచ్చేసింది కానీ ఇంకా నేనేం చేసినట్టు ఇంకా ఆడికి పే చేయలేదు. ఎక్విజిషన్ కనుక మాట్లాడుకుంటే కనుక ఎక్విజిషన్ లో నేను ప్రాపర్టీ అనేది తీసేసుకున్నాను, ఇంకా నేను పూర్తి పేమెంట్ అనేది చేయలేదు అంటే ఆడికి నేను ఇంకేం పే చేయాలి, లైబుల్ అయ్యాను అంటే అమౌంట్ పే చేయాల్సి ఉంది. వాడు ఏమన్నాడంటే, ఓకే నువ్వు లేట్ గా పే చేయ కానీ ఇంట్రెస్ట్ పే చేయ అన్నాడు. ఆ ఇంట్రెస్ట్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు అంట, సెక్షన్ 24B ప్రకారం మనం ఇంట్రెస్ట్ ఆన్ లోన్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. వేర్ బయ్యర్ ఎంటర్స్ ఇంటూ an arrangement with a seller to pay the sale price in installment. సో లేట్ గా పే చేస్తానని చెప్పినా సరే, ఆ పే చేస్తానన్నప్పుడు లేట్ గా పే చేస్తానన్నప్పుడు ఇన్స్టాల్మెంట్ లేట్ గా పే చేస్తానని, ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తానన్నప్పుడు లేట్ గా పే చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఏమైనా చార్జ్ ఇస్తున్నట్లయితే సెల్లర్ కనుక డబ్బులు ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాడు, లేట్ గా నేను పే చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ చేస్తున్నాడు. ఆ ఇంట్రెస్ట్ కనుక ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు అని అంటారు. నెక్స్ట్, according to explanation to section 24, any subsequent loan borrowed to repay the original loan shall also be entitled to be same treatment as the original loan. Sir, ఇక్కడ లోన్ దేని గురించి తీసుకోవాలన్నారండి, పర్పస్ ఎక్విజిషన్, కన్స్ట్రక్షన్, రెనోవేషన్, రిపేర్స్, రీకన్స్ట్రక్షన్ అని అన్నారు కదా. నేను కొత్తగా లోన్ తీసుకున్నానంట. నేను ఏంటంటే స్టేట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నానంటండి. లోన్ దేనికంటే కనుక ఒక ఇల్లు కొనుక్కోవడానికి లోన్ తీసుకున్నానండి. స్టేట్ బ్యాంక్ లో నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నాడు అని చెప్పి నేను వేరే బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ వెళ్ళానంటండి. ఆంధ్ర బ్యాంక్ తక్కువ ఇంట్రెస్ట్ లివీ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఆంధ్ర బ్యాంక్ మారుతున్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ లో కొత్త లోన్ తీసుకుంటున్నాను. దేనికోసం, ఎస్బీఐ లో ఉన్న లోన్ ని క్లియర్ చేయడం కోసం. మనకి లోన్ అనేది ఆంధ్ర బ్యాంక్ లోన్ ఇస్తాడండి. లోన్ ఎలా ఇస్తాడండి, ఎస్బీఐ లో లోన్ రీపే చేసామని చెప్పేసి లోన్ ఇస్తాడండి. ఆ లోన్ రీపే చేసేసాము. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లో తీసుకున్న లోన్ యొక్క పర్పస్ ఏంటి, టు రీపే ది స్టేట్ బ్యాంక్ లోన్. అంతేగాని 5 పర్పస్ లో ఉన్నాయా, ఈ 5 పర్పస్ లో అక్కడ ఈ ఆంధ్ర బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ అనే పర్పస్ అనేది లేదు. అయినా సరే ఇక్కడ మెయిన్ ఒరిజినల్ లోన్ ఏ పర్పస్ అండి, ఒరిజినల్ లోన్ కనుక ఈ 5 పర్పస్ లో ఏదో ఒక పర్పస్ అయితే కనుక లోన్ అనేది ఎస్బీఐ నుంచి తీసుకున్న లోన్ అనేది ఈ 5 పర్పస్ లో ఏదో ఒక పర్పస్ అయితే కనుక అప్పుడు దాన్ని రీపే చేయడం కోసం కొత్తగా లోన్ తీసుకున్నా సరే, దాన్ని రీపే చేయడం కోసం కొత్తగా లోన్ తీసుకున్నా సరే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అండి, అక్కడ ఈ సబ్సిక్వెంట్ లోన్ ని కూడా మనం ఈ ఒరిజినల్ లోన్ పర్పస్ కింద కన్సిడర్ చేస్తారంట. అంటే సబ్సిక్వెంట్ లోన్ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిక్వెంట్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ ను కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సార్ సెక్షన్ 24B ప్రకారం. ఎస్, ఆన్సర్ ఈస్ ఎస్. Therefore, interest payable in respect of the second loan would be admissible as a deduction in the computation of income from house property. The second loan ఏదైతే తీసుకున్నామో ఆ సెకండ్ లోన్ అనేది అంటే సబ్సిక్వెంట్ లోన్ అనేది దేన్ని రీపే చేయడం కోసం, ఒరిజినల్ లోన్ ని రీపే చేయడం కోసం. కాబట్టి ఒరిజినల్ లోన్ అనేది 5 పర్పస్ లో ఉంది కాబట్టి మనం సబ్సిక్వెంట్ లోన్ ని తీసుకున్న దానికి కూడా మనకి ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ క్లెయిమింగ్ డిడక్షన్ అనేది మనకు వస్తుందంట స్టిల్. నెక్స్ట్, interest on loan can be claimed on accrual basis, underline చేసుకోండి, and thus actual payment is not mandatory to claim as a deduction under section 24 అని చెప్పేసి అంటాడండి. మా వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటంటే ఇక్కడ సెక్షన్ 24 ఏదైతే ఉంటుందో సెక్షన్ 24 లో మనం ఏం చేయొచ్చంటే accrual basis లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సార్ accrual basis ఏంటి సార్ అంటే ఇంట్రెస్ట్ పే చేయకుండా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చా సార్?
24 డిడక్షన్ కింద మనం క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఎస్ యూ కెన్ క్లెయిమ్, నువ్వు డిడక్షన్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్రూవల్ బేసిస్ లో పేమెంట్ చేయకపోయినా సరే. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ అన్పెయిడ్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఎ డిడక్షన్ విచ్ ఇస్ ఎ నేచర్ ఆఫ్ పెనాల్టీ. సార్ నేను ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదని మళ్ళీ ఇంట్రెస్ట్ చేసేస్తా, లోన్ ని రీపే చేయకపోతే ఇంట్రెస్ట్ చేస్తాను. ఓకే, ఆ రీపే చేయలేదు ఇంట్రెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ అని కూడా రీపే చేయలేదంట, ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదంట, అయినా సరే ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చా? క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ ఇంట్రెస్ట్ పే చేయకపోయిన దాని వల్ల మళ్ళీ ఇంట్రెస్ట్ చేశారంట దాని మీద, అప్పుడు ఏమవుతుందండి? ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. సో అది క్లెయిమ్ చేసుకోలేమంట, అది క్లెయిమ్ చేసుకోలేము. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఒరిజినల్ లోన్ ఏదైతే ఉందో ఆ సబ్సిక్వెంట్ లోన్ ఏదైతే ఉందో దాన్నే క్లెయిమ్ చేసుకోగలం. కానీ ఇంట్రెస్ట్ పే చేయకపోవడం వల్ల మనకి ఏదైనా లోన్ కనుక ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంట్రెస్ట్ లీవీ చేస్తే ఆ ఇంట్రెస్ట్ ని మనం క్లెయిమ్ చేసుకోలేము అని చెప్పేసి అని అంటున్నాను. నెక్స్ట్, any brokerage or commission paid for the acquisition of loan will not be allowed as deduction అని చెప్పేసి అంటున్నాడు. సో మనం ఇంట్రెస్ట్ అనేది కాకుండా మనం లోన్ తీసుకున్నప్పుడు సమ్ బ్రోకరేజ్ ఆర్ కమిషన్ పే చేసాము అంటే కనుక ఆ ఎక్స్పెండిచర్ అనేది మనం క్లెయిమ్ చేసుకోలేము. ఓన్లీ క్లెయిమ్ చేసుకోగలిగిన ఎక్స్పెండిచర్ ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ లోన్. లోన్ కి రిలేటెడ్ గా ఎక్స్పెండిచర్ ఏదైనా క్లెయిమ్ చేసుకోగలిగితే కనుక అది ఒకటి ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ మాత్రమే క్లెయిమ్ చేసుకోగలం అంటే. సార్ ఇక్కడ సెక్షన్ 24B గురించి మనకి కంప్లీట్ అయిందా అని చెప్పేసానంటే ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదంటండి. దట్ వి విల్ కంప్లీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే 24B ని ఇంకా కొంచెం టాపిక్ ఉంది, అది చూసిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. ఒక ప్రాబ్లం అనేది మనం క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేద్దాం. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అనే దాని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఏం చూస్తున్నాము అంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. లెట్అవుట్ ప్రాపర్టీ క్యాలిక్యులేషన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. గ్రాస్ యాన్యువల్ వాల్యూ, మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్, స్టాండర్డ్ డిడక్షన్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దీని క్యాలిక్యులేషన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. వన్స్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా మీకు ఒకటి చేసిన తర్వాత మీకు డీటెయిల్ క్లారిటీ అనేది వస్తుంది. దేని గురించి? ఈ లెట్అవుట్ ప్రాపర్టీ పూర్తి క్యాలిక్యులేషన్ గురించి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత యూ కెన్ ఆస్క్ ద డౌట్స్. ఓకేనా? రైట్. సో ఇక్కడతో మన క్లాస్ కంప్లీట్ అయిందండి. ఒక 15 minutes తర్వాత మీకు ఐడిటి స్టార్ట్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్ టాక్సేషన్ మన జిఎస్టి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది అమ్మా. ఓకేనా? సో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను సెషన్ ని. డౌట్స్ ఏమి అడగనివ్వట్లేదు, ఎందుకంటే కనుక రేపు క్లాస్ అయిన తర్వాత నేను డౌట్ సెషన్ అనేది పెడతాను. ఆ ప్రాబ్లమ్స్ అనేవి కూడా చేసిన తర్వాత మీకు డౌట్ సెషన్ అనేది పెడతాను. అప్పుడు మీకు డౌట్స్ అన్ని కూడా అడుగుదురు గాని. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. 15 minutes తర్వాత డౌట్ ఉంది సార్. 15 minutes తర్వాత మీకు జిఎస్టి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. చెప్పమ్మా. సాలరీస్ లో డౌట్ ఉంది సార్, ఒకటి ఒక టాపిక్ లో. రేపు అడిగింది కదమ్మా, ఇప్పుడు టైం అయిపోయింది కదా, రేపు నేను డౌట్ సెషన్ ఇచ్చినప్పుడు డౌట్ అడిగింది కదా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ.